నమో బ్రహ్మదివ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము లేకుండా జీవించినటువంటి జీవనమంతా కూడా ఒక పశువుతో సమానము అంటున్నారు. అంటే మనమందరము కూడా లౌకిక విద్యలు నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం, కానీ అలౌకిక విద్య అంటారు, పారమార్థిక విద్య అంటారు, ఆధ్యాత్మిక విద్య అంటారు. మరి ఇన్ని పేర్లతో పిలువబడినటువంటి విద్యయే మనం నేర్చుకోవాలి అంటారు. రమణ మహర్షి అంటారండి, అణువు నుండి సౌరమండలం వరకు కూడా మీకు కావలసిన ఏ విషయంలో జ్ఞానం కావాలన్నా ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటి నేర్చుకోండి, మీరందరూ కూడా సమస్తము తెలుసుకుంటారంటారు. మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్క విషయాన్ని పరిశీలనలోకి తెచ్చుకుంటున్నాం. కానీ భగవంతుడు అంటున్నారు, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతమని సమస్త ఉపనిషత్తుల యందు పరమాత్మ చెప్తున్నారు. దేనిని తెలుసుకుంటే ఇక లోకంలో తెలుసుకోవలసింది ఏదీ ఉండదో అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటారు. ఆ విద్య ఎవరికి సంబంధించింది అంటే మనకు సంబంధించిన విద్య అండి. అంటే మనమందరము ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన విద్యలు అంటే ఏమంటాం? తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, ఇవి కదా మనం అనుకునేది. పరమాత్మ అంటున్నారు, మీ గురించి మీకు తెలియవలసినటువంటి విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. కాబట్టి పరమాత్మ చెప్తారు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడు పరమాత్మ. అంటే ప్రతి క్షణం ఏదో కాసేపు ఒక రోజులో 1 గంట చదువుకుంటానండి, ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలు, లేకపోతే పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, 1 గంట సరిపోతుందా అంటే సరిపోదంటాడు పరమాత్మ. మీ గురించి మీరు తెలుసుకునే జ్ఞానాన్ని అనుక్షణము మీరు తెలుసుకుంటూ ఉండండి. ఇప్పుడు మన కుటుంబము, ఈ దేహానికి సంబంధించిన కుటుంబం గురించి అనుక్షణం ఆలోచిస్తాం కదండి. ఏ పని చేసినా మన కుటుంబానికి క్షేమం కలిగించే విషయం గురించి ఆలోచిస్తామా, ఆలోచించమా? అంటే నీవెవరో నీకు ఎవరు చెప్పారు? పరమాత్మ స్వరూపమైనటువంటి తల్లిదండ్రులు ఏం చెప్పారు? నువ్వు పలానా కుటుంబానికి సంబంధించినటువంటి పలానా కులానికి, పలానా మతము, పలానా అనేటటువంటి విషయాన్ని మనం పుట్టగానే మన తల్లిదండ్రులు చెప్పారు. సద్గురువు మనకి ఎటువంటి జ్ఞానబోధ చేస్తారు? మనము భగవంతుడి యొక్క అంశమని, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడమే మన అందరి యొక్క జీవిత పారమార్థికమైనటువంటి లక్ష్యమని సద్గురువు మనకి బోధ చేస్తారు. ఎక్కడుంటాడా సద్గురువు? మన శరీరం లోపటనే పరమాత్మ ఉన్నాడండి. ఆయన అనుక్షణం మనం చేసేటటువంటి సాధన, ఎటువంటి సాధన? ఈ శరీరము, మనస్సు, వాక్కు చేత చేసే కర్మను తపస్సు అంటారండి. అంటే మనం చేసిన తపస్సు, మనం చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, పరోపకార నిమిత్తంగా మనం చేసినటువంటి కర్మలు, తీర్థయాత్రలు, ఇలాంటి విషయాలన్నీ కలబోసి ఎవరైతే పరుల యొక్క ప్రయోజనార్థం కర్మలను చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, అంటే తన యొక్క అంటే తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసిన అర్హత పొందుతున్నారని మనకు పరమాత్మ చెప్తున్నారన్నమాట. అంటే
ఈ అర్హతను ఎవరైనా ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు? నువ్వు చేసే కర్మలలో ఉన్నటువంటి దోష నివృత్తితో కూడిన కర్మయే నిన్ను నీ నిన్ను ఏం చేస్తుంది? నీ యొక్క నువ్వెక్కడి నుంచొచ్చావు? భగవంతుడి నుంచొచ్చావు. నువ్వు మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మయే, ఆత్మస్వరూపమే నిన్నెక్కడికి తీసుకెళ్ళింది? ఆయనే సద్గురు స్వరూపంగా ఉండి ఒక సాకార రూపంలో మనకి జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే నీ యొక్క సాధనకు తగిన గురువుని ఆ ఈశ్వరుడు నీకు అందిస్తున్నారు, సాకార రూపంలో అందిస్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు నిన్ను నువ్వు గట్టెక్కించుకోవడానికి కావలసిన అర్హతను పొంది ఉంటే దానిని బట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ నిర్ణయించేది ఎవరండి? పరమాత్మ నిర్ణయిస్తారు. నువ్వు చిన్న ఇంట్లో ఉండాలా, పెద్ద ఇంట్లో ఉండాలా, ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు చేసిన కర్మలను బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఏ కులంలో పుట్టాలి, ఎలా జీవించాలి, ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు ఏ గుణముతో కూడి కర్మ చేస్తే ఆ గుణానికి తగినటువంటి విధంగా ఈశ్వరుడు ఏం చేస్తాడు? గుణ కర్మను బట్టి నీకు కులాన్ని ఇస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం కదండి, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. నేనే మీరు చేసినటువంటి గుణములతో ఏ కర్మ చేశారో, అంటే ఏ గుణముతో కూడి కర్మ చేశారో ఆ గుణానికి తగినట్టుగా మీకు కులాన్ని ఇచ్చాను. అంటే విభజన చేసింది నేను, కానీ దీనికి కర్తనైతే నేను కాదు. ఎవరిని కావాలని తక్కువ స్థితిలో, తక్కువ కులంలో పుట్టించలేదు. ఎవ్వరి మీద ప్రేమ చేత అది గొప్పదైనటువంటి కులంలో పుట్టించలేదు నేను. నాకు కర్తృత్వాలు ఏవి కూడా అంటవు. నేను ఎప్పుడు కూడా కర్మను ఎలా చేస్తాను? నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నేను ఒక పని చేస్తే దాని వలన ఫలితం ఆశించి నేను ఎప్పుడూ కర్మ చెయ్యను. నేను ఎప్పుడూ కర్మను ఎలా చేస్తాను? నాకు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని వలన ఎంతమందికి మంచి జరుగుతుందని ఆలోచిస్తాను తప్ప నా యొక్క స్వప్రయోజనం కోసం నేనేనాడు ఏం చేయను? ఒక కర్మను చెయ్యను. అంటే మనం ఏం చేస్తాం? ఒక పని చేస్తే నా కుటుంబానికి ఉపయోగపడుతుందా, లేకపోతే నా యొక్క కీర్తి ప్రతిష్టలకు ఉపయోగపడుతుందా, లేకపోతే మా వంశం ఉద్ధరించబడుతుందా అని ఆలోచిస్తాం. ఈశ్వరుడు అలా చెయ్యరట. ఎలా చేస్తారట ఆయన? అంటే సుహృదం సర్వభూతానాం, అన్ని ప్రాణుల యొక్క శ్రేయస్సును ఆశించి ఫలితాన్ని కోరకుండా పరులకు మంచి జరగాలనేటటువంటి ఒక ఆలోచన తప్ప ఇతరులకు అన్యాయం చెయ్యాలనే ఆలోచన నాకేనాడూ కలగదు. అంటే నేను కర్మ ఫలముల పట్ల ఆసక్తి లేదు. అంటే మనకి కూడా అటువంటి విధంగా మనం భగవంత్ స్థితిని పొందాలంటే ఈశ్వరుడు మనకేం చెప్తున్నారు? మీరు కూడా ఒక పని చెయ్యండి. ఆ పని చేసేటప్పుడు మీకు లాభం కలిగిస్తుందా, లేకపోతే ఆ ఎవరో మీకు తెలియనటువంటి వాళ్లకు ప్రయోజనాన్ని ఇస్తుందా అని మీరు ఆలోచించండి. నీకు మాత్రమే ప్రయోజనాన్ని ఇచ్చే పని అనుకోండి, అది చేయమాకండి. మీ వలన ఇంకొంతమందికి మంచి జరిగేటటువంటి కార్యం ఏదైనా ఉందేమో ఆలోచించి పరుల యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడే కర్మ చెయ్యండి. ఆ కర్మ ఏం చేస్తుందంటే మీ యొక్క దేహ సంబంధమైనటువంటి మీ భార్య, మీ బిడ్డలకు సంబంధించి, మీ దేహానికి సంబంధించి ఏదైనా కష్టం వచ్చేదున్నా అది తొలగిస్తుంది. మనమేం ఆలోచిస్తామండి? ఇప్పుడు నాకు ఒక 100 రూపాయల లాభం వస్తుందంటే ఒక పని చేస్తాను. ఈశ్వరుడు అంటున్నారు, 100 రూపాయల లాభం నీకంటే నీ చుట్టూ ఉన్న వారికి నీ వలన ఏదైనా ఉపయోగం జరుగుతుందేమో నువ్వు విచారణ చేసి అటువంటి పనిని ఎంచుకునే ప్రయత్నం చెయ్యి. అలా ఎంచుకున్న పని నువ్వు ప్రయోజనం ఆశించి చేసిన కర్మ కంటే గొప్పదైన ఫలితాన్ని ఇస్తుంది అంటాడు పరమాత్మ. అప్పటికప్పుడు తాత్కాలికంగా కష్టం కలిగినట్టుగా ఉంటుంది, కానీ శాశ్వతమైన పరిష్కారం అందించబడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఏదో ఒక ఏమంటారు, ఒక వ్యాపారము లేకపోతే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఒక పని అండి. ఏమంటారు, ఒక వ్యక్తి వచ్చి ఈ పనిని 2 రోజులలో పూర్తి కావలసిన పనిని మీరు ఒక్క రోజే చెయ్యండి. 2 రోజులకు ఇవ్వవలసిన ఆహ్, ఏదైతే ఏమంటారు దాన్ని సాలరీ, జీతము ఏదైనా కావచ్చు.
దాన్ని నేను ఒక్క రోజుకే ఇచ్చేస్తానంటే మనం ఏం చేస్తాం? ఆశ చేత 2 రోజులు చెయ్యవలసిన పనిని ఒక్క రోజులోనే పూర్తి చేసి మనం ఏం చేస్తున్నాం? అధికమైన ఆదాయాన్ని పొందుతామండి. అంటే అధికమైన ఆదాయం పొందుతున్నామంటే ఇక్కడ ఏం జరిగింది? మనము ఆశ చేత, దేని మీద ఆశ? భార్యా బిడ్డల మీద ఉన్నటువంటి మమకారము చేత చెయ్యవలసిన పనిని 2 రోజుల్లో చెయ్యవలసిన దానిని ఒక్కరోజే చేశామండి. అలా ఒక్కరోజే చేసి మనం ఏం చేసాం? ఎక్కువ సంపద తీసుకున్నాం. భగవంతుడు అంటారు, సరే చేశారు, ఇప్పుడు ఈ పని వలన వచ్చిన అదనపు ఆదాయం ఏదైతే ఉందో, అంటే మీ కుటుంబం కోసం కాకుండా మీకు రోజు ఒక 500 ఇస్తారనుకోండి. ఇవాళ మీరు అధికంగా కష్టపడ్డందుకు 2 రోజులకి 1000 2 రోజుల పని చేసినందుకు 1000 రూపాయలు ఇచ్చారు. ఈ 1000 రూపాయలలో వచ్చిన ఆదాయంలో ఎక్కువగా సంపాదించిన డబ్బును ఏదైతే ఉందో అది మీరేం చేస్తారంటే పరులకు ఉపకారం కలిగించే ఒక పని చేయండి. ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ ఇచ్చేయండి. లేకపోతే ఎవరైనా కష్టంలో ఉంటే నిజంగా కష్టంలో ఉన్న వారికి ఆ డబ్బునివ్వండి. మీకు రోజు 500 వస్తాయి కదా! ఆ 500 రూపాయల జీతాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. అదనంగా వచ్చిన దాన్ని పరోపకార నిమిత్తంగా ఖర్చు పెట్టండి. మనం ఇలా ఆలోచిస్తామా? అయ్యో, నేను అధికంగా శ్రమించాను, నా కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి కదా నేను అధికంగా కష్టపడ్డాను, ఎవడికో ఉపకారం జరుగుతుందని చెప్పేసి నేను అదనంగా చేసిన పని యొక్క వేతనాన్ని నేను ఇవ్వాలా అని మనం ఆలోచిస్తాం. కానీ శాస్త్రం తెలిసినప్పుడు అలా ఉండదండి. నిజంగా నీ యొక్క శ్రేయస్సు ఏంటి? భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టింది ప్రేయస్సు, దానివల్ల నీకేమీ రాదు. కానీ ఇతరుల కోసం నువ్వేదైతే ఇచ్చావో ఇచ్చినది మాత్రం అది నీ యొక్క శ్రేయస్సు, అంటే నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను ఈ శరీరంతో ఉన్నప్పుడు కాపాడుతుంది. అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం కాపాడుతుంది? నువ్వు ఇతరులకు చేసిన ఉపకారం వల్ల వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారు. మనమంటాం, ఈ ఆశీర్వాదాలు ఎవడికి కావాలండి అంటాం. కానీ భగవంతుడు అంటున్నారు, మీరు చేసినటువంటి కర్మలలో వచ్చినటువంటి ఆశీర్వాదాలు, శాపనార్థాలు 2 కూడా ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా శపించారనుకోండి, ఆ శాపం చేత మీకు కలగవలసిన మంచి జరగకుండా పోతుంది. మీకెవరైనా ఆశీర్వాదం చేశారనుకోండి, ఆ ఆశీర్వాదం వల్ల మీరు పోగొట్టుకోవలసిన వస్తువును కూడా మీరు సంపాదించుకోగలిగిన శక్తి వాళ్ళు చేసిన ఆశీర్వాదం చేత మీకు అందుతుంది. అంటే మీ కుటుంబం కోసం మీరు అదనంగా సంపాదించిన సంపదను ఖర్చు పెట్టడం కంటే దానిని పరుల యొక్క ప్రయోజన నిమిత్తంగా ఖర్చు పెట్టినప్పుడు మీ కుటుంబం యొక్క క్షేమము ఉద్ధరించబడుతుంది. తర్వాత మిమ్మల్ని ఈ దేహబంధనంలో నుంచి విడిపడటానికి కావలసిన శక్తి మీకు అందుతుంది. ఒకవేళ ఈ జన్మలో భగవంతుడిని మీరు తెలుసుకోలేకపోయినా ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వాదం చేశారో ఆ ఆశీర్వాద ఫలితంగా మీరు ఉత్తర జన్మలలో ఏమంటారు, గొప్పదైనటువంటి పుణ్యలోకాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యలోకాలలో ఉన్న భోగములన్నీ అనుభవిస్తారు. మళ్ళీ మీరు భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే, శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో, డబ్బుకు ఇబ్బంది లేనటువంటి, సాధన చేసుకోవడానికి కష్టం లేనటువంటి శుచి శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబంలో మిమ్మల్ని నేను పుట్టింపచేస్తానంటాడు 6వ అధ్యాయం 41వ శ్లోకంలో. అంటే మీరు పరులకు చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో ఆ ఉపకారం నిన్నేం చేస్తుంది? నిన్ను ఈ శరీరం అనే బంధనంలో నుంచి విడిపించడానికి కావలసిన శక్తిని నీకు అందిస్తుంది. మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టారనుకోండి, ఇవాళ 500 ఎక్స్ట్రా వచ్చాయని మీ పిల్లలకి ఏదో ఒక రెస్టారెంట్ నుంచి మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టారండి. పెట్టడం వల్ల ఏమవుతుంది? కొంత ఆ ఒక్క పూటకి మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. కానీ ఆ డబ్బును గనక పరోపకారం నిమిత్తంగా మీరు ఖర్చు పెడితే అది మీకేమవుతుంది? రేపు మీరు ఏడవవలసిన అవసరం ఉంటే ఆ అవసరం లేకుండా చేస్తుంది మీరు చేసిన కర్మ. ఇక్కడ పరమాత్మ చూడండి, నేను మీకు సుఖాలు ఇస్తాను, దుఃఖాలు ఇస్తానని భగవంతుడి యొక్క కర్తృత్వాన్ని పెంచుకోవడం లేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏం చేస్తున్నారు? మీరు చేసిన కర్మయే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది, కానీ నేనైతే ఎవరికి
ప్రత్యేకంగా సుఖాలు ఇవ్వను, దుఃఖాలు ఇవ్వను. ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు సుఖాలు ఇచ్చాడండి, భగవంతుడు నాకు దుఃఖాలు ఇచ్చాడండి అని ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు చేసిన మంచే మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు చేసినటువంటి పాపమే మిమ్మల్ని శిక్షిస్తుంది. కానీ నేను కర్తను కాదు అని పరమాత్మ చెప్పారు. కానీ కర్మ చేయడంలో మెలకువలు కూడా పరమాత్మ చెప్తున్నారు. నాకెందుకు కర్మ అంటటం లేదు, మీకెందుకు కర్మ అంటుతుంది? మీరెందుకు శరీరాలను పొందుతున్నారు, నేనెందుకు శరీరాలను పొందటం లేదు అంటే, మీరు ఏది చేసినా నాకెంత లాభం వస్తుంది అంటారు. నిజంగా మీ యొక్క లాభం ఏంటంటే, లోపట ఉన్న జీవుడి యొక్క లాభమే మీ లాభం. కానీ ఈ శరీరానికి సంబంధించిన ఉద్ధరణ మీకు ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వదు అనే సత్యం గుర్తుపెట్టుకోండి. మరి ప్రయోజనాన్ని ఇవ్వదు కదా, నేను ఈ కుటుంబాన్ని వదిలేసి హాయిగా మరి జ్ఞాన సంబంధమైనటువంటి కర్మ చేస్తానని చెప్పేసి నేను అన్నాను అనుకోండి. అర్జునుడు కూడా అలాగే అన్నాడు కదా. మీరు జ్ఞానము గొప్పది అంటున్నారు కదా కృష్ణ, మరి నేను ఇప్పుడు హాయిగా ఇప్పుడు యుద్ధం చేయకుండా అడవులలోకి వెళ్ళిపోయి నేను మా సోదరులందరూ సంతోషంగా జీవిస్తాం. మాకెందుకు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవిత. మాకు ఈ సంపదలొద్దు, ఈ సుఖాలొద్దు, ఏమీ వద్దండి, మేము హాయిగా ఉంటామండి, యుద్ధం చెయ్యమండి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒప్పుకున్నాడా? అర్జునుడు అందుకే ప్రశ్న అడుగుతాడు, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ. ఎందుకు మమ్మల్ని ఇటువంటి మరి కర్మ ఎందుకు చేయమంటున్నారండి? ఎంతో మంది నా బంధువులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో ఉన్నారండి, మరి వాళ్ళందరినీ చంపాలా? నేను చంపను. ఎందుకు ఇలాంటి ఘోరమైన కర్మ నాతో చేయిస్తారు? తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం అంటాడు. అంటే అడుగుతాడనమాట, వ్యామిశ్రేణేన బుద్ధి మోహయసీవమే. మాకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడిన కర్మ నన్ను ఎందుకు చేయమంటున్నారండి? నేను చెయ్యను ఆ కర్మ అంటూ, నేను కర్మ చెయ్యను అంటున్నాడు. ఎందుకు నన్ను ఘోరమైన కర్మలో దించుతున్నావు అంటున్నారు. అంటే మనందరం కూడా అంటున్నాం, జ్ఞానమే గొప్పదని మీరు కూడా అంటున్నారు కదండి, మరి ఎందుకు మాకు ఇష్టం లేని వాళ్ళతో కలిసి ఉండమంటారు, ఇష్టం లేని వాళ్ళకి అన్నీ చెయ్యమంటారు, ఎందుకండి ఇలా ఎందుకు చెయ్యాలి? మాకు ఇష్టమైన వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది, ఇష్టం లేని వాళ్ళతో ఉండాలనిపించట్లేదు. మీరు చెయ్యమనే కర్మలు కొన్ని కఠినంగా ఉన్నాయి, మేము చేయలేకపోతున్నాము. జ్ఞానం గొప్పదే కదా, హాయిగా మేము జ్ఞానము లేకుండా జీవిస్తామని చెప్పేసి మనం అనుకున్నామనుకోండి, అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారనమాట, అలా ఎలా కుదురుతుంది? మీరు కర్మ చేయనంటే మీరు పూర్వజన్మలో కొంతమందికి రుణపడి ఉన్నారు, ఆ బాకీ తీర్చుకోకుండా నన్ను ఎలా పొందుతారు? బాకీ తీరవాలి కదా మీరందరూ కూడా. ఎవరెవరికి రుణపడి ఉన్నారో, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరిదేవన. మీకు రుణానుబంధం ఉన్నంత వరకు మీరు ఒక శత్రువుతో మీరు విమర్శలు అందుకోవలసి వస్తుంది, దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఒక స్నేహితుడితో ఆనందం కూడా పొందవలసి వస్తుంది కదా. మరి మీ రుణానుబంధాన్ని ఎవరు తీరుస్తాడు? మీ ప్రారంధ కర్మను ఎవరు తీరుస్తారు? జ్ఞానముతో కూడిన కర్మ చేస్తూ సుఖ దుఃఖాలను సమస్థితిలో చూసుకుంటూ ఈ దేహము నేను కాదు అంటూ జీవించాలే తప్ప నేను ఈ కర్మ చెయ్యను అనటానికి వీల్లేదంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఎవరు కర్మ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. నేను ఈ పని చెయ్యను, నాకు ఈ జ్ఞానం వచ్చు అంటే కుదరదు. జ్ఞానముతో కూడిన కర్మ చెయ్యాలి. ఇంతకు ముందు దేహబంధాలలో ఉన్న దుఃఖాన్ని చూస్తూ ఏడ్చారు, దేహబంధాలలో ఉన్న సుఖాలను చూసి అహంకరించారు. ఇప్పుడు మీకు జ్ఞానం కలిగిన తర్వాత సుఖము యందు పొంగిపోకుండా, దుఃఖము యందు కృంగిపోకుండా మీరేం చేయాలి? కర్మ చేయాలి. అందుకే కదండి మనకు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పబడిన శ్లోకం 56వ శ్లోకంలో ఏమన్నారు? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ము నిరుచ్యతే. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మీరు జ్ఞానంతో కూడిన కర్మ అంటే, నిజంగా నాకు ఇంత జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను అనుకోండి, నాకు ఆత్మజ్ఞానం చాలా ఉందండి అని నేను అనుకుంటే, అప్పుడు నేను చేసే పనులలో
ఏదైనా ఒక మంచి పని జరిగి దానివల్ల నాకు ఏదైనా గొప్పదైన సుఖం వచ్చిందనుకోండి, ఆ సుఖము చేత నేను పొంగిపోకూడదట. మరి దుఃఖం వస్తే అయ్యో నాకెందుకండి ఇలాంటి దుఃఖం వచ్చిందని మీరు కృంగిపోకూడదు. ఇప్పుడు కష్టం వస్తే ఏడుస్తామండి, ఎవరైనా ఏడుస్తారు. జ్ఞాని ఏడుస్తాడు, అజ్ఞాని ఏడుస్తాడు. సుఖం వస్తే జ్ఞాని సంతోషపడతాడు, అజ్ఞాని కూడా సంతోషపడతాడు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే సుఖాన్ని పొందుతుంటాడు, కానీ తన సుఖము వేరొకరిని బాధించకుండా చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడంటే, ఇప్పుడు మా అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ సంతోషం చేత నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇంత ప్యాకేజ్ అండి అని చెప్తున్నాను. ఇప్పుడు నా యొక్క సంతోషము వేరొకరికి దుఃఖం కలిగించకుండా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎలా మాట్లాడతామంటే, బాగా తెలిసినటువంటి మీ బంధువులకి ఎవరికో ఫోన్ చేసి మా అబ్బాయికి ఇలా ఉద్యోగం వచ్చిందండి అని మాట్లాడే సందర్భంలో, మీ పిల్లవాడికి ఉద్యోగం రాలేదని విన్నాను అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదంతా కూడా కావాలని కాదండి. మీ పిల్లవాడు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఉద్యోగం రాలేదు. మా పిల్లవాడిది ఇలా బీటెక్ అయిపోయిందో లేదోనండి, వెంటనే ఉద్యోగం వచ్చింది. అంటే కొడుకు యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి అవతలి వాళ్ళ యొక్క పిల్లవాడి యొక్క స్థాయిని తక్కువ చేసి మాట్లాడటం మనకు తెలియకుండానే చేస్తామండి. ఇదంతా పొరపాటు ఎందుకు జరుగుతుందంటే, కొడుక్కి తొందరగా ఉద్యోగం వచ్చిందనే ఆనందము వేరొకరి యొక్క దుఃఖము కారణమవుతుంది కదా! అంటే మన యొక్క అహంకారం అక్కడ బయటపడుతుందా లేదా? జ్ఞానం ఉందనుకోండి. ఇప్పుడు, ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తారు. జ్ఞాని కూడా చెప్తారు. మా బాబుకి ఉద్యోగం వచ్చిందండి అని చెప్పేసి ఆ ఒక్క మాటతోనే కట్ చేస్తారు. ఇంకా కాస్త సహృదయత ఉందనుకోండి, ఏమంటారు? మీ బాబుకు కూడా తొందరలోనే ఉద్యోగం వస్తుందండి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కూడా కలగాలని, నీకు ఎవరి ద్వారా అంటే ఏదైనా ఒక భగవద్ ఉపాసన చేస్తేనో, లేకపోతే ఏదైనా పరోపకార నిమిత్తంగా మీరు చేసిన కర్మ ఏదైనా ఉంటే మీరు కూడా ఇలా చేసుకోండి. మీ బాబుకు కూడా త్వరలోనే ఉద్యోగం వస్తుంది. నాలాగే మీరు కూడా సంతోషంగా ఉంటారని. చూడండి, ఇక్కడ అహంకారంతో ప్రవర్తించటం లేదు. మీకు కూడా మంచి జరగాలి అని కోరుకోవడంలో ఇచ్చే సలహా ఎలా ఉంటుంది? నాకు మాత్రమే ఉన్న సంతోషం మీకు కూడా కలగాలి అని జ్ఞాని కోరుకుంటాడు. అజ్ఞాని మాట్లాడే మాటలలో మాత్రం తనకు మాత్రమే దొరికింది మీలాంటి వాళ్ళకి ఎలా దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాట ఏమవుతుంది అంటే, పుణ్యానికి పోతే అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ యొక్క పుణ్యం వల్ల వచ్చినటువంటి సంతోషం మీకు పాపాన్ని ఇచ్చే స్థితిలో మారిపోతారు. ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత మీ పిల్లవాడికి ఉద్యోగం రాలేదంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని పనిగట్టుకొని తిడతారు. వాళ్ళ పిల్లగాడికి జాబ్ వస్తే సంతోషంగా ఉండమని ఎవడొద్దన్నాడు? మా పిల్లవాడికి ఉద్యోగం రాలేదని ఎవడు నింద చేయమన్నాడని ఇప్పుడు మీరు ఒక కొత్త శత్రువుని సంపాదించుకున్నారు. సంతోషంతో ఫోన్ చేశారు. ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత మీ యొక్క సంతోషానికి మరి వాళ్ళు ఏమవుతున్నారు? బాధపడుతున్నారు. ఎందుకు బాధపడ్డారు? వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలేదని మీరు ఎత్తి పొడుపు మాటలతో మాట్లాడిన మాట మీ యొక్క దుఃఖానికి హేతువు అవుతుంది. అంటే మీ యొక్క సంతోషం తొందరలోనే ఆవిరైపోవడానికి వాళ్ళ యొక్క దుఃఖం మీ ఇంటికి శాపం అవుతుందండి. అందుకే జ్ఞానం తెలుసుకున్నామనుకోండి, ఎవరి యొక్క పుణ్యానికి తగినట్టుగా భగవంతుడు వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క ఫలాలను ఇస్తూ ఉంటాడు. అది సుఖమా లేకపోతే దుఃఖమా అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తున్నారు. అంటే మనం ఏ క్షణంలో ఆనందంగా ఉంటామో, ఏ క్షణంలో దుఃఖంగా ఉంటామో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. మనం చేసిన కర్మలను ఎప్పుడు ఏ స్థాయిలో అమలు పరచాలో ఆ పరమాత్మ నిర్ణయిస్తుంటారు. కాబట్టి దుఃఖమునందు కృంగిపోకుండా, సుఖము యందు పొంగిపోకుండా ఉంటే మీకేమవుతుంది? వీతరాగ భయక్రోధ అంటే మీరు రాగంలో నుంచి బయటపడతారు. నీ వాళ్ళు అని ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదు. ఎవరో పరాయి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని తక్కువ చేసి చూడటం కాకుండా, అందరి పట్ల నీ వాళ్ళు లేదు, పరాయి వాళ్ళు లేదు, అందరిలో భగవంతుడు ఉన్నారు కాబట్టి ఎవరితో మాట్లాడినా అవతలి వారిని అవమానపరచకుండా అందరి యొక్క శ్రేయస్సుకు కోరుకునేలాగా మీరు మాట్లాడేలాగా పరమాత్మ అనుగ్రహం చేస్తాడట. చూడండి, భగవంతుడు పోగొట్టాలండి. రాగాన్ని పోగొట్టాలంటే మనం పోగొట్టుకోలేమండి. ఇప్పుడు కన్న వాళ్ళ మీద
తర్వాత భార్యాబిడ్డల మీద మన యొక్క మమకారాన్ని పోగొట్టాలంటే అది ఈశ్వరుడి వల్లనే అవుతుంది కానీ మనం కావాలని ఏది కూడా చెయ్యలేము. మనం చెయ్యాల్సిందేంటి? నీకు కలిగిన సుఖముల చేత పొంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తించు. ఎవరికీ హాని కలగకుండా, ఎవరు బాధపడకుండా మీరు మీ యొక్క కర్మను జాగరూకతతో చేయండి. మీకు దుఃఖమొస్తే వేరొకరిని నింద చేయడం కాకుండా, మీ యొక్క పాపపు కర్మలే మిమ్మల్ని ఈ విధంగా జీవించేలాగా, మీరింత దుఃఖం పొందేలాగా చేశాయని భగవంతుడికి క్షమాపణ చెప్తూ మీకున్న దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలో తట్టుకోగలిగిన శక్తిని ప్రసాదించమని ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే చాలు. అంతేకాని పలానా వాళ్ళ వల్ల నాకు ఆ దుఃఖం వచ్చింది, పలానా వాళ్ళు గనక ఇలా చేసి ఉండకపోతే నాకు ఇవాళ ఈ ఏడుపు వచ్చేది కాదు అని ఎప్పుడూ అనుకోకండి. మీకొకరు దుఃఖం కలిగించారు అంటే మీరు చేసిన పాపపు కర్మ భగవంతుడే వాళ్ళ చేత మీరు బాధపడేలాగా చేయించిందే తప్ప వాళ్ళెవరూ కూడా కర్తలు కాదు. అన్నింటినీ నడిపించేది ఆ ఈశ్వరుడే అనే సత్యం తెలుసుకోమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇలా భగవంతుడి యొక్క లీలలు తెలుసుకుంటూ, నేను చేసిన కర్మలే నాకివ్వాల సుఖదుఖాలని తెలుసుకుంటూ, మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే శాంతపరుచుకుంటూ సమస్థితిలో బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు పరమాత్మ అంటున్నారు, మీకు ఎవరి వలన భయం లేకుండా, మీకు కోరికలు లేకుండా, కోపం లేకుండా, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాలు లేకుండా, రాగం నుంచి, భయం నుంచి, క్రోధం నుంచి మిమ్మల్ని బయటపడవేస్తానని పరమాత్మ మనకిచ్చేటటువంటి సలహా. అంటే సలహా అనొచ్చా? లేకపోతే ఆయన చేసే ప్రమాణం అనవచ్చా? భగవంతుడు అంటున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడండి. మీ అందరికీ కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కటే పని చెయ్యండి. ఏ పని చేస్తున్నా విచారణ చెయ్యండి. ఈ పని ఎవరికి ఉపయోగపడుతుంది? 10 మంది యొక్క శ్రేయస్సులో మీ కుటుంబం యొక్క శ్రేయస్సు ఉంది. నీ యొక్క శ్రేయస్సు కూడా ఉంది. కేవలం నీ భార్యాబిడ్డల యొక్క శ్రేయస్సు అనుకుంటూ చేసిన కర్మ అది ప్రేయస్సుగా మారుతుంది. అది లోకానికి హితవు ఇవ్వకపోతే నీ యొక్క శ్రేయస్సు కోసం నువ్వు మళ్ళీ ఇంకో శరీరాన్ని కూడా పొందవలసి వస్తుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నారు? 2 విషయాలండి మనకి పరమాత్మ చెప్పేది. మీకొచ్చిన కష్టాలకు కృంగిపోకుండా, ఎవరిని నింద చేయకుండా, చక్కగా మీ యొక్క కష్టాలను ఎదుర్కోవడంలో భగవంతుడి యొక్క సహాయ సహకారాలను ఆర్జించండి. భగవంతుడి యొక్క సహాయ సహకారాలను మనకు ప్రసాదించమని వేడుకోండి. ఆ స్థితిలో నిలబడడానికి కావలసిన శక్తిని ఇవ్వమని కోరండి. ఎవరిని నింద చేయకండి. మీకొచ్చిన సుఖాలు శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకొని, ఈ సుఖము ఎప్పటికీ ఉండాలని కాకుండా భగవంతుడిని ఏం కోరుకోవాలి? నాకు కలిగిన సుఖముల చేత నేనెవరిని ఇబ్బంది పెట్టకుండా నిగ్రహంగా ఉండగలిగిన శక్తిని ప్రసాదించమని మళ్ళీ పరమాత్మకి ఏం చేయాలి? సుఖాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన నుండి నిగ్రహంగా ఉండడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇవ్వమని మీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మీరు అడగండి. అడగమని చెప్తున్నారు. భగవంతుడు లోపట ఉన్నారా లేదా? ఉన్నారని అనేక సార్లు చెప్పారు. పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ. నేను మీ దేహం లోపటే ఉంటాను, కానీ వాటి చేత అంటుకోకుండా ఉంటాను. అంటే మీరు చేసే కర్మల చేత నేను అంటుకోకుండా ఉంటాను, కేవలం చూస్తూ ఉంటాను. అందుకే ఇవాళ కృష్ణ పరమాత్మ కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అని మనందరికీ చెప్తున్నారనమాట. ఎలా అంటే పరమాత్మ ఇక్కడ మనకు చెప్పబడినటువంటి శ్లోకం ఏమిటి అంటే, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. మనమందరము కూడా దేహ సంబంధమైన విషయాలలో పలానా వాళ్ళు ఎదురొస్తే అశుభమని, పిల్లొస్తే అశుభమని, ఇంకెవరో ఎదురొస్తే అశుభం అంటాం కదా. కృష్ణ పరమాత్మ అశుభం అనే పదాన్ని భగవద్గీతలో అనేక సార్లు వాడారండి. ఇక్కడ ఆయన పరమాత్మ ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏమన్నారు? అశుభకరమైనటువంటి సంసారం. అంటే ఈ సంసారం అంతా కూడా ఎలా ఉంటుందట? అశుభం అండి. ఇది ఏది కూడా మీకు ఉపకారం చేయదట. భార్యాబిడ్డలతో కూడిన సంసారం నందు
మీరు పొందేటటువంటి ఏదైతే సుఖము దుఃఖం అని చెప్పేసి మీరందరూ జీవిస్తున్నారో, వీళ్ళతో ఉండడం నాకు ఇష్టమని, నాకు ఇన్ని రకాల కీర్తి ప్రతిష్టలు ఉండాలని మీరందరూ అనుకుంటున్నారు కదా, ఇదంతా కూడా అశుభం. ఎంతకాలమని ఈ శరీరాలను పొందుతూ బతుకుతుంటారు? ఇక ఈ శరీరాలు లేకుండా పూర్ణమైనటువంటి ఆనందం పొందకుండా, అంటే మీ యొక్క స్వస్వరూపాన్ని విడిచిపెట్టి మీరెంతకాలం నుంచి జీవిస్తూ ఉంటారు? ఇలాగే గడుపుతూ ఉంటారా? కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా మీరు సంతోషాలకు దూరమై ఉన్నారు. మనమందరము సంసా ఏమంటారు, సంతోషాలకు దూరమై ఉన్నామట. మనం ఎంత సంతోషంగా ఉంటామంటే తరిగిపోని ఆనందం అండి. ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం అనేటటువంటి బిందువునండు, ఆ ఆనందం అనే సముద్రంలో ఓలలాడేటటువంటి బిందువులమట మన అందరం కూడా. మన అంత సచ్చిదానందాన్ని పొందే వాళ్ళం చిన్న చిన్న విషయ సుఖాల కోసం, సుఖం బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ, బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖాన్ని తల మీద పెట్టుకొని బతుకుతున్నామండి అందరం కూడా. ఎందుకు బతుకుతున్నాం అంటే, ఎక్కడో చిన్న ఆనందం దొరకకపోతుందా అని చెప్పి సంసారాన్నంతా కూడా ఎన్ని కష్టాలున్నా ఈదుకుంటూ, ఏదో ఒక రోజు నాకు సంతోషం రాకపోతుందా అని చెప్పేసి ఆ సంతోషం కోసం ఆనందం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప, శాశ్వతమైన ఆనందమే నా యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ అనే సత్యం మర్చిపోతున్నాం. అందుకే ఇవాళ మనం ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి కాకుండా దేహ సంబంధమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మనం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం చేసేటటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా పరమాత్మ చెప్తున్నారు అశుభం అంటున్నారు. ఒక పెళ్లి జరిగితే శుభం అంటాం, లేకపోతే ఇంకేదో కార్యం చేస్తే శుభం అంటాం. మరి ఇవన్నీ మీకు శుభాలని అనుకుంటున్నారు? ఇదంతా కూడా అశుభకరమైన సంసారం నుంచి బయటపడాలంటే నేను మీకు చక్కటి సలహా ఇస్తానంటున్నారు పరమాత్మ. యజ్ఞాత్వ అంటే మరి ఏది తెలుసుకుంటే మీరు అశుభకరమైనటువంటి సంసారం నుంచి బయటపడతారో అటువంటి జ్ఞానం మీకు బోధిస్తాను. చాలా మంది పండితులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, కిం కర్మ కిమ కర్మేది, ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో కవయోప్యత్ర మోహితాహ, కవయోపి అత్ర మోహితాహ అంటే మరి తత్వవేత్తలు గొప్పవాళ్ళు అనుకున్నటువంటి ఎన్నో శాస్త్రములను అధ్యయనం చేసిన పెద్దలు పండితులు కూడా ఏమవుతున్నారు, మోహాన్ని పొందుతున్నారు. ఏది కర్మ ఏది అకర్మ అనేది వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. అలా నిర్ణయించుకోలేక ఎంతో మందికి శాస్త్రాలు తెలిసినప్పటికీ, ఎంతో మందికి పెద్ద పెద్ద గురు స్వరూపాలైనటువంటి పదవులు పొందినప్పటికీ కూడా నన్ను చేరలేకపోతున్నారు. అశుభంతో కూడినటువంటి సంసారం నుండి బయటపడలేకపోతున్నారు. కృష్ణ పరమాత్మ బాధపడుతున్నారు. ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత గొప్పవాళ్ళని ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా, ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకోవడంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, మోహమును పొందుతున్నారు. నశించిపోయేటటువంటి కీర్తి ప్రతిష్టల కోసం ఆశపడుతున్నారు. నన్ను ఇంతమంది గౌరవించాలని కోరుకుంటున్నారు, నాకు ఇంతమంది సంతానం ఉండాలి, నా బంధువుల మధ్యలో నేను వెళ్ళిపోవాలి అని నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతూ సంసారం అనేటటువంటి అశుభకరమైన సంసారం నందు మ్రగ్గుతూ అనేక శరీరాలు తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసేటటువంటి కర్మలు కారణమవుతున్నాయనే సత్యం మరచిపోయి మరి నశించిపోయేటటువంటి విషయాల కోసమే ఏం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. తుమ్మెదలు ఈ సముద్ర ఏమంటారు, అక్కడక్కడ చిన్న చిన్న ఏరులు ఉంటాయి కదండి, ఆ ఏర్లలో లేకపోతే చిన్న చిన్న నదులలో మరి ఏమంటారు, ఈ తామర చెట్లు ఉంటాయి, తామర పువ్వులు పూస్తాయి కదండి. ఈ తామర పువ్వుల మధ్యలో ఈ మకరందాన్ని, తుమ్మెదలు మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. ఈ తామర పుష్పాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, సాయంత్రం కాగానే ఆ పుష్పాలన్నీ కూడా ఏమంటాయి, ముడుచుకుంటాయండి. అలా ముడుచుకుని, అంటే ఆ మకరందంలో ఉన్నటువంటి ఏదైతే ఆస్వాదన ఉందో ఆ రసాస్వాదన చేత అవి ఏం చేస్తున్నాయి, మత్తు చేత ఆ సుఖముల వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పంలో ఉన్న మకరందము చేత మత్తెక్కి అవి ఏం చేస్తున్నాయి, అక్కడే ఉండిపోతాయి. అయ్యో సాయంత్రం అవుతుంది, ఈ పుష్పం ముడుచుకుంటుంది, నేను వెళ్ళిపోవాలనే సత్యం మరిచిపోయి ఆ పుష్పాలలోనే ఉండిపోతున్నాయి అన్నమాట. అవేమనుకుంటాయి, పొద్దునే నేను వెళ్తాను కదా అనుకుంటాయి, సాయంత్రం పూట మదపు టేనుగులు ఏం చేస్తాయి, రాత్రి సమయంలో నీళ్ల కోసం వచ్చేసి
అక్కడ ఉన్నటువంటి తామర చెట్లన్నిటిని ఆ నీళ్ళల్లో ఏం చేస్తుంటాయి, తొండము చేత అటు ఇటు విసురుకుంటూ ఆ పుష్పాలన్నీ కూడా తెంచి విసిరేసి పడవేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పుష్పాలలో ఉన్న తుమ్మెదలు ఏం చేస్తున్నాయి, ఈ పుష్పం విచ్చుకుంటే కదండి ఆ తుమ్మెదలు బయటకొచ్చేది. అందులో నుంచి రాలేక అందులోనే పడి చనిపోతున్నాయి. అంటే మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. దేహ సంబంధమైనటువంటి ఏది సత్యమో, ఏది అసత్యమని తెలియక నశించిపోయే విషయ సుఖాల కోసం ఆరాటపడుతూ, ధర్మాన్ని తప్పుతూ, అధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తూ, మనం ఏం చేస్తామంటే జీవితాన్ని కొనసాగిస్తూ, సత్య వస్తువైన ఆత్మను తెలుసుకోవడంలో వెనకపడుతున్నాం. ఇవాళ మనం ఏ పాపము చేయకుండా హాయిగా సంతోషంగా జీవిస్తున్నప్పటికీ కూడా సత్య వస్తువుని తెలుసుకోకుండా చేసిన కర్మ మళ్ళీ నిన్ను బంధంలో పడవేస్తుంది. ఏది చాలా మంది ఏం మాట్లాడతారంటే, ఎందుకండి నేను ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి, ఏముంటుంది జ్ఞానము, నేను బతికే బతుకులో ఏనాడు ఒకరికి పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం చేయడం తప్ప ఇతరులకు హాని చేయడం నాకు అలవాటు లేదు. అదే విధంగా నాకున్నంతలో ఎంతో కొంత ఇతరులకు ఇస్తుంటాను. ఎవరికీ హాని చెయ్యను. మరి నాకెందుకండి ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోమనంటారు? నా జీవితంలో నేనేనాడు ఏ తప్పులు చెయ్యట్లేదు కదా! ఇంకెందుకు అంటే, మరి భగవంతుడు అంటున్నారనమాట. మనం ఒక పని చేస్తే పరులకు ఉపకారం కలిగించేలాగా పని చేస్తుంటాం. ఒక పని చేయడం వల్ల కలిగేటటువంటి మేలు ఏమిటో తెలియకుండా నువ్వు చేసిన పని వృధా అవుతుందంటాడు పరమాత్మ. తెలిసుండాలి కదండీ! ఇప్పుడు మనమేమంటున్నాం, నాకెందుకండి ఆత్మజ్ఞానము, నేనెప్పుడూ ఇతరులకు ఉపకారమే చేస్తాను. ఇలా ఉపకారం చేయడం వలన ఎవరికి మేలు జరుగుతుందనే సత్యం నీకు తెలిసుండాలా వద్దా? ఖచ్చితంగా తెలిసుండాలంటాడు పరమాత్మ. తెలిసి లేకుండా చేసినటువంటి కర్మ అజ్ఞానమే కదండీ! ఈశ్వరుడు అదే చెప్తున్నారు. నువ్వు తెలుసుకొని చేయడం వల్ల ఇంకా ప్రయోజనాన్ని పొందుతావు కదా! నువ్వు ఈ దేహమే అనుకుంటూ ఇతరులకు మంచి చెయ్యాలి అనే తాపత్రయం చేత జీవిస్తున్నావంటే, ఇంకా నువ్వేం చేస్తున్నావు? నేను ఇతరులకు మంచి చేస్తున్నాననేటటువంటి అహంకారం నీ లోపట మిగిలిపోతుంది. అహంకారం అనే పాము చావకుండా నీవు స్వస్వరూపాన్ని తెలుసుకోలేవు అంటారు. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా చక్కటి సత్యం చెప్తున్నారు. ఏమంటున్నారు? మంచి చేస్తున్నానంటున్నప్పుడు, ఇతరులకు మంచి చెయ్యడమే నా ఉద్దేశం అన్నప్పుడు అందులో అహంకారం ఉంది. అంటే ఈ దేహముతో నేను మంచి చేస్తున్నాను పరులకు అనటంలో కొంచెం అహంకారం ఉంటుంది. ఈశ్వరుడు అంటారు, ఇది నేను చెయ్యట్లేదు, నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏంటి ఇక్కడ? ఈ నేను చేసే ప్రతిదీ కూడా ఈశ్వర సేవయే, నేను చెయ్యట్లేదు. నన్ను నడిపించే దైవము వేరొకటి ఉంది. నేనెవరు అనే సత్యం తెలుసుకోవాలంటాడు పరమాత్మ. మీరందరూ ఎవరు? నేను ఎవరికో సహాయం చేస్తున్నానంటే, నా వలన ఈ సంవత్సరంలో ఒక 1000 మందికి భోజనం పెట్టాను. ఒక 1000 మందికి వివాహాలు జరిపించాను. ఇలా మనం ఏం చేస్తాం, లిస్టు రాసుకున్నాం. అంటే ఎవరైనా దానాలు చేసేవాళ్ళు లిస్టు రాసుకుంటున్నారు. భగవంతుడంటారు, ఎన్ని చేసినా మీరెవరో మీకు తెలియదుగా. ఈ శరీరంతో మీరెన్నో పుణ్యకర్మాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుణ్యకర్మల యొక్క ఫలితం ఏమైతుంది? మీకు రాసులు రాసులుగా పెరిగిపోతుంది. ఆ రాసులన్నీ కూడా మీరు ఈ శరీరం వదిలిపెట్టాక ఎక్కడికెళ్తాయి? మీరు పుణ్యలోకాలలోకి వెళ్తారు. ఎక్కడి వరకెళ్తారు? ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటారు. 8వ అధ్యాయం 15వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మీరు చేసిన పుణ్యకర్మలు బ్రహ్మలోకం వరకు మిమ్మల్ని తీసుకెళ్తాయి. అక్కడ వరకు తీసుకెళ్లినా అక్కడున్న సుఖభోగములను అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఎక్కడికి వస్తారు? భూలోకంలోకి వస్తారు. ఇవాళ చేసిన దానాలే మళ్ళీ చేస్తారు, మళ్ళీ పుణ్యకర్మలు చేస్తారు. ఇంకా మీ పుణ్యం ఎక్కువై ఉంటే మీరు దేవతలుగా పుడతారు, మళ్ళీ దేవతలుగా కొంతకాలం ఉంటారు, పుణ్యలోకాలలోకి వెళ్తారు, మళ్ళీ భూమి మీదకి వస్తారు. అంటే మీరు సంసారం అనే చట్రంలో తిరుగుతుంటారు తప్ప, మరి ఈ సంసారం అనేది శాశ్వతం కాదు అనే సత్యం మీకు తెలియదుగా. ఇప్పుడు సంసారం అనే సాగరం ఏమవుతుంది, అది కంటిన్యూషన్ లోనే ఉంటుంది తప్ప దీనికి ఫుల్ స్టాప్ పెట్టరా? అంటే కామాలు పెట్టుకుంటూనే వెళ్ళిపోతారా మీరందరూ కూడా?
కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయినటువంటి జీవితం ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ పుడతారు మీరు. మళ్ళీ పుట్టకుండానే ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఈ శరీరంలో బంధింపబడినటువంటి మీ లోపటనే ఉంది అనే సత్యం తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఇతరులకు దానం చేస్తున్నానని పెన్ను పేపర్ తీసుకొని రాయరు. ఎంతసేపు పరులకు ఉపకారం చేసే విధంగా నేను జీవించానా లేదా అని చెప్పి అనుక్షణము కూడా ఈ జీవితాన్ని పరమాత్మ మనకిచ్చినందుకు దీన్ని ఏం చేస్తారు? పరోపకారమిదం శరీరం అంటారు. పరులకు ఉపకారం చేయడానికే ఈ శరీరం ఉంది తప్ప అన్యమైన విషయాల కోసం లేదు అనే సత్యం తెలుసుకొని పరోపకార నిమిత్తంగా కర్మ చేస్తూ చేస్తూనే వెళ్ళిపోతే అప్పుడు మనం జీవన్ముక్తులం అవుతామండి. అంటే ఈ శరీరమే నేను అనే భావన చేత మీరు చేసిన ఎన్ని కర్మలైనా మళ్ళీ 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 మిమ్మల్ని ఏం చేస్తాయి? ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతాయి. ఈ శరీరంలో ఉన్న సచ్చిదానంద ఆత్మ అంటే భగవంతుడి యొక్క అంశను నేను, సాక్షాత్తు అద్వైత స్వరూపంగా ఉన్నటువంటి సచ్చిదానందమే నేను. ద్వయముగా లేనిది, రెండుగా లేదు ఇక్కడ ఈ లోకమంతా, ఉన్నది ఒక్కటే. ఆ భగవంతుడే తన లీలగా 84 లక్షల రకాల ఉపాధులను సృష్టి చేశాడు. ఆ ఉపాధులలో ఉన్నది ప్రతి చోట కూడా తానే ఉన్నాడు. తానే జగత్తుకి సృష్టి స్థితి లయకర్త అని తెలుసుకుని చేసేటటువంటి కర్మల యందు ఎప్పుడూ కూడా పరోపకారమిదం శరీరం అన్నట్టుగా ఇతరులకు ఉపకారం చేస్తూ తన యొక్క జీవనానికి కావలసిన సాఫల్యాన్ని పొందినటువంటి వారు కదా జీవన్ముక్తులు అంటాడు పరమాత్మ. అంటే మనమందరం తెలుసుకోవాలి ఈ శరీరంలో ఉన్న సచ్చిదానంద ఆత్మ. చూడండి, సత్కర్మలు చేస్తున్నారు. సత్కర్మ చెయ్యడానికి కారణం ఏమిటి? ఇక్కడ పుణ్యమో కాదు, తర్వాత పాపమో కాదు. ఈ కర్మ చెయ్యడమే మీ యొక్క బాధ్యత అంతే. ఎటువంటి కర్మ? ఇతరులకు ఉపకారం జరిగే, ఇతరులకు మేలు జరిగే, ఇతరుల యొక్క కష్టాలను తీర్చగలిగిన విధంగా మీ యొక్క శరీరాన్ని మీరు, శరీరము, మనసు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత మీరు చేసే ప్రతి కర్మ కూడా పరోపకార నిమిత్తంగానే జరగాలి. అలా జరగాలంటే మీరు సచ్చిదానంద ఆత్మ. ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మలలో ఏవైనా దోషాలుంటే ఆ దోషాలను ఏం చేస్తామంటే పక్కవారి మీదకి నెట్టే అవకాశం ఉంటుంది. కానీ నేను సచ్చిదానంద ఆత్మ అని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే నేను చేసినటువంటి తెలుసో తెలియకో చేసిన దోషములతో కూడిన కర్మల యొక్క ఫలం ఇవాళ నన్ను వేరొకరి ద్వారా ఇబ్బంది పెట్టిందనాలంటే నీకు గత చరిత్రలో జరిగిన సిద్ధాంతం తెలియాలి. అంటే నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితమే ఇవాళ నువ్వు ధనవంతుడు, బీదవాడు, ఆరోగ్యవంతుడు, అనారోగ్యము, తర్వాత నీ యొక్క సుఖము, నీ సంతోషము నువ్వు చేసుకున్న దానిని బట్టి ఈశ్వరుడు నిర్ణయించారని, ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదని, ఈ శరీరంలో బంధింపబడిన సచ్చిదానంద ఆత్మనే అని, నన్ను నేను విడిపించుకోవాలి అంటే ఇతరులకు ఉపకారము చేయడం ద్వారా నన్ను నేను విడిపించుకోగలననే సత్యం నీకు తెలియాలి. అంటే నువ్వెవరో నీకు తెలియకుండా నువ్వు చేసిన కర్మలు నీకు ఏం చేస్తాయి? కొంత సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ పూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు అనే సత్యం తెలుసుకోవాలి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అంటారు 10వ అధ్యాయం 8వ శ్లోకం. అహం నేను, పరమాత్మ చెప్తున్నారు. సర్వస్య ప్రభవో అంటే సమస్తమునకు నేనే సృష్టికర్తను. మత్త సర్వం ప్రవర్తతే మొత్తం నా వల్లే నడుస్తుంది. మరి ఇదంతా కూడా నా వల్లే నడుస్తుంది. ఇది మత్వా భజంతే మాం ఇదంతా తెలుసుకుని ఈ అంతటిని నడిపించేది ఒకే ఒక్క ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం చేతనే సకలము నడుస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరూ కూడా ఏకస్వరూపంగా ఉండి ఆయనే బ్రహ్మముగా ఉండి సృష్టి చేస్తున్నాడు. ఆయనే విష్ణువుగా ఉండి పోషణ చేస్తున్నాడు. ఆయనే ఈశ్వరుడిగా ఉండి లయం చేస్తున్నారు. సమస్త కర్మలన్నింటికీ కూడా మరి బాధ్యుడు ఎవరు అంటే ఒక్క ఈశ్వరుడని తెలుసుకొని ఏం చేయాలి? బుధా భావ సమన్వితాః పరిపూర్ణ భావము చేత ఒకే ఒక్క భగవత్ స్వరూపాన్ని మీరు ఆరాధించగలిగిన స్థాయికి ఎదగాలి. విష్ణువుగా ఉన్నది ఆయనే, రాముడుగా ఉన్నది ఆయనే, శివుడుగా ఉన్నది ఆయనే. ఇక మన దేవతలు, సమస్త దేవతలన్నీ అందరి యందు ఉన్నది
మూల స్వరూపమైన ఒకే ఒక్క ఆత్మయే అన్నింటినీ నడపబడుతుందని, ఆ ఒక్క ఆత్మనే మీరు ప్రార్థించగలిగిన స్థితికి మీరు ఎదగాలంటే మీరు చేసే కర్మలలో ఉన్న దోషం తెలుసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టండి అంటే అన్ని ధర్మములు మీరే పాటించాలండి. ఇక్కడ పరమాత్మ నన్ను అది వదిలేయమన్నాడు, ఇది వదిలేయమన్నాడు అనలేదు. ఒక మీ ఎదురుగా ఒక దేవతా స్వరూపం ఉందండి. ఆ దేవతా స్వరూపంలో పరమాత్మను చూడాలి. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మంచివాడు, చెడ్డవాడు ఇవన్నీ పక్కకు పెట్టండి. ఆ వ్యక్తిలో భగవంతుడిని చూడండి. ఆ వ్యక్తి ద్వారా మీకు మేలు జరుగుతుంది. అయ్యో చూశానండి అతని వల్ల అతడే నన్ను తిట్టిపోయాడు అంటే మీ యొక్క పాపపు కర్మను ఆ వ్యక్తి ఏం చేశాడు? తీసేశాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మన శరీరానికి గాయమైంది. దాన్ని ఆపరేషన్ చేసి తీసేశారు. ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి కలిగిందా? కలిగింది. మరి ఆయన ఎందుకు తిట్టలేదు మనం? అయ్యో నా ప్రాణం కాపాడాడండి. భగవంతుడు కూడా చెప్తున్నారు ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడండి. తిట్టినప్పుడు మీకేం కలిగిందండి? బాధ కలిగింది. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే కూడా బాధ కలిగింది కదా! ఆయనకేమో ఫీజిచ్చి దండం పెట్టారు. ఈయననేమో తిడుతున్నారు. అంటే ఆయనకి దండం ఈయనకి ఎందుకు ఈయనని తిడుతున్నారు అంటే మీకు సత్యం తెలీదు. సత్యం తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషంగా నిజంగా మనని పొగిడిన వారి కంటే మన లోపట ఉన్నటువంటి దోషాలను చెప్పిన వారి వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతామండి. అంటే నిజంగా మనకి ఎవరు ఉపకారం చేస్తున్నారు? మనల్ని పొగిడే వారి కంటే మనల్ని విమర్శించే వాళ్ళ వల్ల అధికమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు కష్టమొస్తే ఆ కష్టం ద్వారా మీకేం తెలియాలి? నన్ను పలానా వ్యక్తి ఇబ్బంది పెట్టాడని కాకుండా ఇవ్వాళతో నేను చేసిన పాపపు కార్యం పూర్తి చేశాడు పరమాత్మ. హాస్పిటల్‌కి వెళ్ళి మరి గాయం నయం చేయించుకుంటున్నట్టు ఒక వ్యక్తి మనల్ని నింద చేసినప్పుడు కూడా ఆ నింద యందు గనక మన యొక్క ప్రమేయం లేకపోయినా జరిగిందంటే అది ఖచ్చితంగా మనం అనుభవించాల్సి ఉందండి. అనుభవించాల్సింది అంటే మనం చేసిందే భగవంతుడు మనకిచ్చాడు. అది ఈ జన్మలో కాకపోవచ్చు. మనమంటాం, అయ్యో! నేనేనాడు ఎవరిని ఏమీ అనలేదండి. ఎందుకో ఆయన నా మీద కక్ష పెంచుకున్నాడు. నన్ను చూస్తే కోప్పడుతుంటాడు. ఎందుకో తెలీదు ఆయనకు నేనంటే వైరము అని అన్న సందర్భాలు మనం చాలా చూస్తాం. మన జీవితంలో కూడా జరుగుతాయి. పరమాత్మ అంటున్నారు, ఈ జన్మలో మీరు ఆయన్నేమీ అనలేదు. పూర్వజన్మల్లో అతన్ని మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలిస్తే భగవంతుడు మీకు వేసిన శిక్ష ఎంత అల్పమైందో మీకు అర్థమవుతుంది. అవతలి వ్యక్తి మనల్ని తిట్టిన మాటలు రెండే కావచ్చు. కానీ ఆ 2 మాటలు మిమ్మల్ని చాలా బాధ పెట్టాయనుకోండి. భగవంతుడు అంటారు, మీరు బాధపడిన తీవ్రతను బట్టి మీరు అవతలి వ్యక్తిని ఎంత గాయపరిచారో, పూర్వజన్మకు సంబంధించిన కర్మలలో ఉన్న దోషమే ఈ రూపంలో నన్ను పాపమై చుట్టుకుందని మీరేం చేయాలి? ఓర్చుకోగలిగిన స్థితిని సంపాదించుకోవాలి. పరమాత్మ అంటున్నారు, అవతలి వ్యక్తి మీద కక్ష పెంచుకోవడం కాకుండా అవతలి వ్యక్తిని మన్నించగలిగినటువంటి శక్తిని సంపాదించుకోమంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే నీవు కర్మ ఏంటో అకర్మ ఏంటో తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మరి పండితులైన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, మరి మేము చేసినటువంటి కర్మలో దోషము లేదనుకుంటున్నారు. కానీ కర్మ అకర్మ అని విభజన చేయడంలో అందరూ కూడా మరి ఏం చేస్తున్నారు? మోహమును పొందుతున్నారని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నాడు. అంటే నీవెవరు అనేటటువంటి సత్యం నీకు ఖచ్చితంగా తెలియాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నీవెవరో నీకు తెలియకుండా నువ్వు చేసినటువంటి కర్మ నిన్ను ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది. ఏది అకర్మ ఏది వికర్మ అనేటటువంటి సత్యం కూడా నీకు తెలియాలంటున్నారు పరమాత్మ. ఎవరైనప్పటికీ కూడా ఈ లోకంలో మనం చేసేటటువంటి కర్మ సత్ఫలితాలు ఇవ్వాలి అంటే కర్మ గురించి చెప్తున్నారు. కర్మణోహ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ కర్మ అకర్మ వికర్మ అనేటటువంటి 3 విషయాల గురించి మాట్లాడుతున్నారనమాట. కర్మ అంటే శాస్త్ర విహితమైనటువంటి కర్మ. అంటే బోద్ధవ్యం అంటే తెలియదగింది. అంటే కర్మ అంటే ఏంటి అసలు? మనం చేసేటటువంటి పనిలో మనం ఏం చేయాలి? దోషములు లేకుండా కర్మ చేయాలి. దోషములు లేకుండా చేసే కర్మ ఏమవుతుంది? శాస్త్ర విహితమైన కర్మ అవుతుందంటే కాదు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో అంటున్నారు.
అంటే చెయ్యదగిన కర్మ ఏది, చెయ్యకూడని కర్మ ఏది అనేది ఎవరు నిర్ణయిస్తారు? శాస్త్రం నిర్ణయిస్తుంది. మనం ఏమనుకుంటాం? మన బుద్ధి ప్రకారంగా మనం నిర్ణయించుకుంటామండి. మన బుద్ధి యందు ఎప్పుడూ భార్యాబిడ్డలకు సంబంధించిన ఆలోచనలే ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? శాస్త్రమునందు చెప్పబడినటువంటి ఏదైతే సత్యము, ధర్మం అనేటటువంటి విషయాలున్నాయో, ఆ విషయాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మనందరినీ కూడా ప్రమాదంలోకి పడవేస్తాయన్నమాట. అంటే మనం చేసేటటువంటి కర్మలో ఉన్న దోషాన్ని మనం అర్థం చేసుకోకుండా చేసేది ఏంటంటే, మన బుద్ధి యందు ఉన్నటువంటి ఏదైతే దేహ సంబంధమైన విషయ జ్ఞానం ఉందో అది మనల్ని తప్పుడుగా ప్రవర్తించేలాగా చేస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్పారు కూడా మనకి, బుద్ధి గురించి మాట్లాడతారనమాట. ఎవరైతే నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క అంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తారట? మోక్షాన్ని పొందడానికి కర్మ చేస్తారు. అందుకే ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే, ఇంకా భయ అభయే, బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికి. అంటే నేను భగవంతుని తెలుసుకోవాలి అనే కోరిక నాకు అత్యుత్తమ స్థాయిలో ఉందనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? ధర్మాన్ని ఆచరించే ప్రయత్నాన్ని పెంచుతాను. ఇంకా కర్మ నివృత్తి మార్గాన్ని ఎంచుకుంటాను. అంటే దుష్టమైనటువంటి కర్మలు చేయకుండా నన్ను నేను రక్షించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తానండి. అంటే నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అధర్మమైన పనులు వదిలేస్తాను, ధర్మంతో కూడిన పనులు చేస్తాను. ఏ పని చేసినా ఇది శాస్త్రం ఒప్పుకుంటుందా, శాస్త్రం అంగీకరిస్తుందా, అంగీకరించదా అని ఆలోచించి, శాస్త్రం అంగీకరిస్తుందంటేనేమో ఆ పని చేస్తాను, శాస్త్రం అంగీకరించదంటే అది నా కుటుంబానికే కష్టం వచ్చినా ఆ పని చేయకుండా విడిచిపెడతాం. ఎందుకు? భయ అభయే. అంటే మనల్ని రక్షించేది ఎవరు? మనను ఎవరిని చూసి భయపడాలి? దేహ సంబంధమైనటువంటి వ్యక్తుల్ని చూసి భయపడాలా, భగవంతుణ్ణి చూసి భయపడాలా? భగవంతుడు చెప్పిన శాస్త్రం పాటిస్తే ఈ లోకంలో కొంతమందికి నచ్చకపోవచ్చండి. ఇప్పుడు నేను ధర్మంగా ఉంటానని నేను అంటున్నాను, అధర్మపరులైన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పని చేయమన్నారనుకోండి, నేను చెయ్యను అన్నప్పుడు ఆ వ్యక్తులు నన్ను నింద చేసే అవకాశం ఉంది, నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నువ్వెవరిని చూసి భయపడాలి? భగవంతుడు చెప్పిన శాస్త్రం పాటించనందుకు భగవంతుడిని చూసి భయపడాలా, ఎవరో ఒక వ్యక్తి నిన్నేదో ఇబ్బంది పెడతాడని, నశించిపోయేటటువంటి వ్యక్తులు ఇబ్బంది పెడతారని, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం మీరు ధర్మాన్ని విడిచిపెడతారా? అంటే నిజంగా మనం ఎవరిని చూసి భయపడాలి? భగవంతుడు చెప్పిన శాసనాన్ని అంగీకరించకుండా ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు భగవంతుడు శిక్షిస్తాడనే భయం నీకుంటే నువ్వు ఖచ్చితంగా మోక్షాన్ని పొందడానికి కావలసిన అర్హత పొందుతావు. భగవంతుడు శాసనం చేశారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి ప్రలోభపడకుండా ధర్మమే ఆచరిస్తానని ఎవరైతే కంకణం కట్టుకుంటారో వాళ్ళు భగవంతుడికి దగ్గరవుతారు. ఇక యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవచ అయతావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి. అంటే భార్య బిడ్డల మీద బాగా మమకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మం తెలుసుకుంటారు, కానీ భార్యా బిడ్డల కోసం చేసిన తప్పుల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ధర్మమే అంటారు. పాపపు పనులు చేస్తారు, ఇది ధర్మమే అంటారు. నా బిడ్డల్ని రక్షించుకోవడానికి నేను ఈ పని చేశానంటారు. ఈశ్వరుడు అంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంగానే జీవించాలి తప్ప అధర్మంగా జీవించకూడదు. అధర్మంగా జీవించిన జీవనం మిమ్మల్ని ఏం చేస్తుంది? పాతాళంలోకి నెట్టివేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? అధర్మాన్ని ధర్మంలోకి, అంటే మన బుద్ధి యందు ఎప్పుడూ భార్యాబిడ్డల క్షేమమే, భగవంతుడి ప్రమేయంతో నడుస్తుంది అనుకోడు భార్యాబిడ్డల యొక్క సంబంధం. కేవలం నేను సృష్టించుకున్నాను, నేను సంపాదించుకున్న సమాజం, నేను సంపాదించుకున్న సంపదల చేతనే నా కుటుంబం బతుకుతుంది అనుకున్నప్పుడు భగవంతుడు చెప్పిన నియమాలను తన కుటుంబానికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఇది బుద్ధిలో వచ్చినటువంటి వైక్లభ్యం. అంతే కదండి? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన యొక్క బుద్ధి యందు భగవంతుడి జ్ఞానం నింపినప్పటికీ కూడా నీ యొక్క శ్రేయస్సు కావాలా, నీ భార్యా బిడ్డల యొక్క శ్రేయస్సు కావాలా? ఇక్కడ రెండు విడిపోయాయండి. నీ యొక్క శ్రేయస్సు, నీ భార్యా బిడ్డల యొక్క శ్రేయస్సు. అంటే
నువ్వు ధరించిన శరీరమే నువ్వు అనుకుంటావు కాబట్టి ఆ శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే బంధాలున్నాయో వాటి యొక్క శ్రేయస్సును కోరుకున్నప్పుడు ధర్మం పక్కకు జరుపుతాం. నా యొక్క శ్రేయస్సు మీదనే నా కుటుంబం కూడా నిలబడి ఉందని ఎవరైతే సత్యం తెలుసుకుంటారో, నా యొక్క శ్రేయస్సు అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఈ శరీరం లోపట ఉన్న సచ్చిదానంద ఆత్మ ఎంతుంటుంది? అంగుష్టమాత్ర పురుషో, అంగుష్టమాత్రమంత ఉండేటటువంటి పురుష స్వరూపం మనదండి. ఈ శరీరము మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు. కాబట్టి ఈ ఇంటి గురించిన బెంగ ఉండాలా, నీ గురించిన బెంగ ఉండాలా? నీ గురించిన బెంగ నీకున్నప్పుడు, నువ్వు చేసే పనులు ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంటికి సంబంధించి కూడా మంచి జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు పలానా ఊరిలో పలానా వ్యక్తి గొప్పవాడు అన్నారనుకోండి, మనం ఆ వ్యక్తి కోసం ఆ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఆ ఊర్లోకి రాగానే పలానా వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అక్కడ దారిలో ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు ఎవరి కోసం అయితే వెళ్తున్నారో ఆయన ప్రస్తుతం ఈ ఊళ్ళో లేడండి, పక్క ఊరికి వెళ్ళాడు, ఆయన 4 రోజుల తర్వాత వస్తారంటే ఇప్పుడు ఆ ఇంటికి మనం వెళ్తామా? నేనొచ్చింది ఆయన్ని కలవడానికి. అంతేకాని ఆ ఇంటి కోసం నాకే పని లేదు. అంటే ఇప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడు కూడా ఏం ఆలోచించాలి? తనను తాను ఉద్ధరించుకోవడానికే ప్రయత్నం చెయ్యాలి కానీ, దేహ సంబంధమైనటువంటి విషయాల కోసం తన యొక్క ధర్మాలు విడిచిపెడితే మాత్రం నష్టపోతాడు. అంటే ఇక్కడ దేహానికి సంబంధించినటువంటి ఏవైతే విషయ సుఖాలున్నాయో ఆ విషయ సుఖాలన్నీ కూడా కొద్ది రోజులే నీతో ఉంటాయి. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేసే కర్మలు మాత్రం నిన్నేం చేస్తాయి? ముక్తి మార్గంలోకి తీసుకెళ్తాయి. అంటే ఈ శరీరం నువ్వు విడిచిపెట్టేలోపు ఈ శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపంగా ఉన్నటువంటి స్వస్వరూప స్థితిని నువ్వు పొందగలుగుతావు. అంటే స్వస్వరూపానందాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆత్మస్థితిలో నువ్వు పొందేటటువంటి అనుభూతి మరి ఇంద్ర పదవే తనకిస్తానన్నా వద్దు అనగలిగినంత గొప్ప ఆనందాన్ని ఈ శరీరంతో పొందవచ్చు. ఎప్పుడు పొందుతాం? దేహ సంబంధమైన విషయ సుఖాలు విడిచిపెట్టినప్పుడు. కానీ పరమాత్మ ఇక్కడ రెండిస్తారంటున్నాడు. ఇప్పుడు పలానా వ్యక్తి మంచివాడు అన్నప్పుడు ఆయన ఇల్లు కాస్త కూలిపోయేటట్టుగా ఉందండి అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు ఆయన వలన లబ్ధి పొందిన వాళ్ళు ఏమంటారు? అయ్యో, మా గురువుగారి ఇల్లు కొంచెం ఇబ్బందుల్లో ఉందట, మనందరం తలా ఒక చెయ్యి వేసి అందరం కలిసి మన గురువుగారి యొక్క ఇల్లుని కాపాడదాం అనుకుంటారా లేదా? అంటే చూడండి, ఇప్పుడు ఈ శరీరం లోపట ఉన్నటువంటి ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి ఓ నలుగురికి ఉపకారం చేస్తుంది అనుకోండి. అలా ఉపకారం చేస్తున్నప్పుడు ఈ శరీరానికి, అంటే నేను ధరించినటువంటి శరీరానికి ఏదో కష్టం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడంటే ఈ శరీరానికి వచ్చే కష్టాన్ని తీసేస్తాడు. తర్వాత ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరం పైన ఆధారపడి ఉన్న, అంటే భార్యా బిడ్డలు ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఒకవేళ ఎంతటి పాపము చేసి ఉన్నా ఆ పాపాన్ని కూడా పోగొట్టుకునేలాగా వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్లను కూడా తీర్చిదిద్దేలాగా పరమాత్మ అవకాశం ఇస్తాడండి. అంటే అందరికీ చెప్తున్నారు, పరుల యొక్క శ్రేయస్సు మీ బంధువులు కాదు, తర్వాత మీ రక్త సంబంధీకులు కాదు, మీ ఊరి వాళ్ళు కాదు, ఎవరికో మీరు మీకు తెలిసినటువంటి మంచిని 10 మందికి పంచుతున్నారు. ఆ పంచినటువంటి మంచి వలన ఎవరైతే శ్రేయస్సు పొందారో, ఎవరైతే ఆనందం పొందారో, ఆ ఆనందం పొందిన వాళ్ళ యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. నువ్వు ధరించినటువంటి శరీరానికి ఉండేటటువంటి ఈతి బాధలను, అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాల చేత ఈశ్వరుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. అన్నింటినీ కూడా ఇచ్చేస్తాడు. ఇన్ని చెప్పినా మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఈ శరీరంలో ఉన్నటువంటి మరి బొటనవేలి పరిమాణంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమే నేను అనే విషయాన్ని తెలుసుకొని దేహ సంబంధమైన సుఖాల కోసం తాపత్రయపడకండి. ఆత్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యండి. దానికోసం మీరు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటో తెలుసుకోమంటున్నారు.
కర్మ శాస్త్ర విహితమైన కర్మ ఎప్పుడవుతుంది? శాస్త్రం చెప్పినట్టుగా మీరు జీవిస్తే అది శాస్త్ర విహితమైన కర్మ. అంతేగాని శాస్త్రం తెలియకుండా భార్యాబిడ్డల కోసం మరి మీరు చేసేటటువంటి పనులలో ఉన్న దోషాలను కూడా కరెక్టే అని సమర్థించుకుంటే అది మిమ్మల్ని దుఃఖంలోకి తీసుకువెళ్తుంది. మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి మిమ్మల్ని ప్రయత్నింపజేస్తుంది. కాబట్టి శాస్త్రము అంగీకరించిన కర్మ చెయ్యాలి. దానికి నువ్వు శాస్త్రం తెలుసుకోవాలి. వికర్మ ఇది చేయకూడదని చెప్తారు. ఇలాంటి పనులు చెయ్యకండి. చిన్న పిల్లవాడు అగ్నిని ముట్టుకునే ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళు ఏమంటారు? అగ్ని వల్ల ప్రమాదం ఉంటుందని పిల్లవాడికి చెప్తారు కదండి. అదే విధంగా ఈశ్వరుడికి మనమందరం పిల్లలమే కాబట్టి ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని కొన్ని నియమాలు పరమాత్మ చెప్పారు మనకి. ఆ నియమాలు తెలుసుకొని ఏదైతే చేయకూడదన్నారో దాన్ని చేయకుండా ఉండాలి. పశుబలి ఇవ్వకూడదు అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఆహార నిమిత్తంగా మనం వాటిని వినియోగించుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు భగవంతుడు వద్దు అన్నదాన్ని చేశామా లేదా? వికర్మ అంటే చెయ్యకూడదన్నదాన్ని చేశాం. అప్పుడు దానివల్ల దోషం వస్తుందా లేదా? పిల్లవాడిని నిప్పు ముట్టుకోకూడదు అన్నాం. వాడు ఏం చేశాడు? నిప్పు ముట్టుకున్నాడు. ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. దానికోసం వాడు చాలా రోజుల పాటు ఆ మంటకు సంబంధించిన నొప్పిని భరించాలి. ఇప్పుడు భగవంతుడు ఏదైతే తినకూడదన్నాడో, ఏదైతే చేయకూడదన్నాడో అవన్నీ కూడా మనకు చెయ్యాలనిపిస్తాయి. ఎందుకు చేయాలనిపిస్తాయి? పూర్వజన్మలలో మనం చేసిన పాపపు కర్మలు ఉంటాయి కదండి. ఆ పాపపు కర్మలన్నీ తినకూడనిది తినమంటాయి, వినకూడనిది వినమంటుంది, చూడకూడనిది చూడమంటుంది, చెయ్యకూడనిది చేయమంటుంది. ఇవన్నీ ఈశ్వరుడు ఒప్పుకోరని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దాని వలన మనం ఏం చేస్తాం? ఈ దేహం అనే పంజరంలో నుంచి విడిపడతాం. అంటే ఇక్కడ చెయ్యకూడని కర్మని ఎవరు ముట్టుకోకూడదు. చెయ్యదగిన కర్మ ఏంటో తెలియాలి, చెయ్యకూడని కర్మ ఏంటో తెలియాలి అంటే నీకు శాస్త్రం తెలియాలి. ఇక ఆ కర్మ కొంతమంది ఏమీ చేయకుండా సోమరిగా ఉంటారు. సోమరిగా ఉంటారు కదా. మరి ఆ సోమరిగా ఉండటం వలన ఏమైనా నష్టం ఉందా? కొన్ని కోట్ల జన్మలలో చేసిన ప్రయత్నం ఉంటే మనిషిగా పుట్టారు. మనిషి జన్మలో సుఖంగా కూర్చొని సంతోషంగా జీవించడానికి పరమాత్మ పర్మిషన్ ఇవ్వలేదు. మనమంటాం, అబ్బా నాకు ఒక 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ అండి, ఏ పనులు చేయాల్సిన అవసరం లేదంటే పరమాత్మ అంటున్నారు, సాధన చేసుకోవడానికి గొప్ప ఆనుకూల్యత కలిగినటువంటి దేహము మానవ దేహం. ఈ మానవ దేహాన్ని నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, నేను ఇక రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి మీ అంతట మీరు నిర్ణయించుకుంటే ఈ శరీరంతో మీరు ఒక 20 సంవత్సరాలు మీరు సంతోషంగా ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేస్తూ వాళ్ళకి వీళ్ళకి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా టైం గడిపేశారనుకోండి. అప్పుడు ఈ శరీరం విడిచిపెట్టాక మరి మీకు వచ్చిన శరీరంతో కష్టపడేది ఎవరు? మీరే కదా. సాధన ఎప్పుడు మనం ఏ పని చేయకుండా ఉండొచ్చు? కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఇక నీ పనులు కూడా నువ్వు చేసుకోలేనంత స్థాయికి వచ్చేంత వరకు ఈ శరీరానికి సంబంధించి నువ్వేం చేయాలి? పరులకు ఉపకారం జరిగే కార్యాలు చేస్తూనే ఉండాలి. చూడండి, పరమాత్మ ఇక 60 సంవత్సరాలు వచ్చాక మీ కుటుంబ పనులు మీరు చేసుకోమనే చెప్తున్నారా? మీ పనులతో పాటుగా పరులకు ఉపకారం జరిగే విధంగా కూడా మీరు జీవించవలసి ఉంటుంది అని పరమాత్మ శాసనం. ఎప్పటిదాకా? మీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయేంత వరకు మీరు ఇతరులకు ఉపకారం అంటే ఇతరులకు ఉపకారం చేసే పనులలో మీ సొంత పనులు ఉన్నాయా లేదా? ముందు మీ సొంత పనులు చేసుకుంటూ పరులకు ఉపకారం జరిగే విధంగా నిరంతరం మీరేం చేస్తుండాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే మీరు నాకు నచ్చుతారు తప్ప ఏదో బ్రతికామంటే ఒక పశువులాగా జీవిస్తానంటే జీవించు. ఈ శరీరం పడిపోయాక మళ్ళీ నీకు కావలసినటువంటి రకరకాలైనటువంటి క్రిమికీటకాదులు, పశువులు, పక్షులు ఇవన్నీ మన లోకంలో చూస్తాం కదా. ఆ స్థితిని మళ్ళీ మీరు పొందుదురు గాని మీ ఇష్టం, మీ కర్మ మీ చేతిలో ఉంది అంటున్నాడు భగవంతుడు. అలా కాదండి, మేము సాధన చేసుకుంటామంటే సాధన చేయటంలో ఎలా ఉండాలి? మీ కుటుంబ ప్రయోజనాలు చాలా తక్కువ స్థాయిలో ఉండాలి. లోకోపకార నిమిత్తంగా మీ యొక్క ప్రయోజనం గొప్పగా అంటే మీరు చేసే కర్మల యొక్క ప్రయోజనాలు ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడాలి. మీ కుటుంబమే గొప్పది అనుకొని ఇతరులకు చేసేటటువంటి ఉపకారాన్ని గనక తగ్గించారు అంటే అది మీ యొక్క
వినాశనానికి మీరే బీజములు వేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇతరులకు ఎంతగా ఉపయోగపడ్డారు, ఎలా పడాలో దానికి శాస్త్రం చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుంటూ జాగ్రత్తగా మనల్ని మనం దిద్దుకున్నప్పుడే మనం ఉద్ధరింపబడతాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటారు. అంటే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మీ మనసును మీరే ఉద్ధరించుకోవాలి తప్ప మరి ఎవరో ఉద్ధరించరు మిమ్మల్ని. ఉద్ధరింపబడినటువంటి మనస్సు మీకు ఏం చేస్తుంది? బంధువులాగా సహాయం చేస్తుంది. ఉద్ధరించుకోలేదనుకోండి, అప్పుడు ఆ మనసు మిమ్మల్ని ఏం చేస్తుంది? శత్రువులాగా మీ చేత పాపము కూడా చేయిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 70 సంవత్సరాలు వచ్చాక మీ కూతురు యొక్క సంతానమో కొడుకు యొక్క సంతానమో ఒంటరి వాడు అయ్యాడనుకోండి, మీరు ఆ వయసులో కూడా కష్టపడతారా లేదా? ఎందుకు కష్టపడుతున్నారు? దేహ సంబంధమైన విషయాలలో ఉన్న ప్రీతి చేత ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని చేస్తారా, చేయరా? అంటే మరి విడిచిపెట్టమంటారా అని చెప్పేసి అంటే అలా కాదు. ఏది శాశ్వతమైన ప్రయోజనం ఇస్తుందో, ఏది అశాశ్వతమైన ప్రయోజనం ఇస్తుందో ముందు మీకు తెలియాలి. ఫస్ట్ శాశ్వతమైనది ఏంటి? ఇతరులకు మీరు చేసిన ఉపకారం ఏం చేస్తుంది? నిన్ను, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. అలా కాకుండా చాలా మంది ఏమంటారు, ఇక దేహ సంబంధమైనటువంటి సుఖాల కోసం తాపత్రయపడుతూ హాయిగా కృష్ణారామ అని కూర్చునే వాళ్లకు ప్రమాదం ఉంటుంది పరమాత్మ చెప్తుంది. ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు ఒక పెద్ద వయసులో ఉన్న వాళ్ళనే పరమాత్మ వదిలిపెట్టట్లేదంటే ఇక మరి యుక్త వయసులో ఉన్న వాళ్ళని విడిచిపెడతాడా అండి పరమాత్మ? అంటే భగవంతుడు మన యొక్క శ్రేయస్సు గురించే మాట్లాడతారు. మళ్ళీ భగవంతుడికి ఏమీ మన మీద కోపం లేదండి. సాధన చేసుకోగలిగినటువంటి శరీరం పొంది ఉండి కూడా సాధన చేసుకోవడానికి, భగవంతుడు చెప్పిన శాస్త్రం తెలుసుకొని బతకటానికి ఎవరైతే ప్రయత్నం చేయరో వాళ్ళని భగవంతుడు ఎవరితో సమానంగా చూస్తాడంటే ఒక పశువుతో సమానంగా చూస్తాడండి. ఒక పశువుని ఏ విధంగా అయితే మరి మనం ట్రీట్ చేస్తామో అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. ఒక పశువు కంటే నువ్వు గొప్పగా ఏం బతుకుతున్నావు? నీ యొక్క బతుకులో నీ యొక్క మేలు తప్ప వేరొకరి మేలు ఉందా అని పరమాత్మ ఏం చేస్తాడంటే నీకు ఇవ్వవలసిన శ్రేయస్సును కూడా తీసేస్తాడు. నీకు ఇవ్వవలసిన మంచిని కూడా చేయకుండా ఉంటాడు. దేహాన్ని ఎవరైతే, ఈ దేహము దేవాలయం అని చెప్పారు. ఈ దేహంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోవడానికి కాకుండా దేహ సంబంధమైన విషయాల గురించి తపన పడే వారందరికీ పరమాత్మ పెద్ద పనిష్మెంట్ ఇస్తారట. అంటే భగవంతుడు ఏమంటున్నారు, ఎప్పుడూ మీరు సచ్చిదానంద స్వరూపమని తెలుసుకుంటారో, తెలుసుకుని దానికోసం మీరు చేసేటటువంటి పరోపకార నిమిత్తంగా చేసే కార్యాలుంటాయో అవి మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి. అంటే భగవంతుడు చూడండి బాగా చుట్టి ఏం చెప్తున్నాడు? మీరందరూ కూడా ఆత్మస్వరూపులను తెలుసుకొని జాగ్రత్తగా జీవించండి అంటున్నాడు. అంటే ఏమీ చేయకుండా సోమరిగా ఉండటం అనేది ఈశ్వరుడికి నచ్చదు. మీరు ఏ పని చేసినా మీ జీవుణ్ణి ఉద్ధరించుకునే ప్రయత్నంగానే జీవించాలి తప్ప దేహ సంబంధమైన స్వలాభాపేక్ష కోసం చేసిన కర్మ మిమ్మల్ని బంధంలో పడవేస్తుంది. స్వలాభాపేక్ష అనేది వదిలిపెట్టండి. నా కుటుంబము, నా వాళ్ళు అనే బంధం వదిలేయండి. లోకమంతా మీ కుటుంబమే. లోకానికి మీరు అందించే సేవయే మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప మీ భార్య బిడ్డల కోసం మీరు ఎంత చేసినా మీరు ఈ శరీరం విడిచిపెట్టే లోపు, లేకపోతే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమిచ్చారండి మా తల్లిదండ్రులు? ఏదో ఇచ్చిన కాస్త దానికి వాళ్ళు ఎంతో తాపత్రయపడతారు. ఇంత ఇచ్చాం అంత ఇచ్చామనుకుంటారు అని చెప్పేసి మీరు ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తే పైగా వాళ్ళు అనేటటువంటి మాట మీకు ఆనందాన్ని ఇస్తుందా? అంటే మీరు కూడా మీ పూర్వీకులను అలాగే చూసుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే అంటారు. అంతే కదండి. పెద్దలు పెద్దలకు మనం ఏదైతే చేశామో అది సద్దిమూట, అదే మన పిల్లలు కూడా మనకు అందిస్తారు. అంటే మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని ఏమిచ్చారు అన్న మాట ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఏమంటారు? అదే మాట అంటారు. మీరు ఇతరులకు ఏదైనా చేసి మీ పిల్లలకు ఆదర్శంగా ఉండండి. ఆ పిల్లలు కూడా ఇంకో నలుగురికి చేసి ఆ ఆదర్శాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సోమరిగా ఉండేటటువంటి స్థితిని విడిచిపెట్టండి అంటున్నారు. ఇక్కడ పరమాత్మ మనకి
కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మ యః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ అని తర్వాత 18వ శ్లోకంలో చెప్తున్నారు. మొట్టమొదట ఏమన్నారు? కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటో తెలుసుకోండి. చాలా జ్ఞానం ఉన్న పండితులు కూడా మరి ఈ సంసారం అనే సాగరంలో నుంచి బయటపడడంలో భార్యాబిడ్డల మీదున్న మమకారం చేత వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి అశుభకరమైన సంసారంలో పడి మగ్గుతున్నారు. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నారు. మోహము చేత అర్థం చేసుకోవట్లేదు. అంటే కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ ఏంటో తెలుసుకోమన్నారు. శాస్త్ర విహితమైన కర్మ. మనం శాస్త్రం తెలుసుకోకుండా బతికిన బతుకంతా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేయాలి. శాస్త్రం వద్దన్న కర్మను విడిచిపెట్టాలి. శాస్త్రం చెయ్యమన్న కర్మను చెయ్యాలి. సోమరిగా ఉండడాన్ని ఎవరు కూడా ఇష్టపడకండి. ఈ శరీరంతో మీరు వీలైనంత వరకు కూడా సాధన చేసే ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలోనే నిరంతరము మరి మమేకమైపోవాలి అని చెప్తూ, కర్మ యందు అకర్మ, అకర్మ యందు కర్మను ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు మనుష్యులందరిలో బుద్ధిమంతులు అంటున్నారు. సయుక్త కృష్ణ కర్మకృతు. లోకంలో మీరేదైనా చెయ్యలేదు అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన విధంగా గనక కర్మ చేస్తే సమస్త కర్మల యొక్క ఫలాలు మీకు అందుతాయంటున్నాడు భగవంతుడు. చూడండి ఎంత గొప్పదైనటువంటి జ్ఞానం చెప్తున్నారో. మీరు చేసే పనులు ఎవరి కోసం చేస్తాం? మనం అందరం పనులు భార్య బిడ్డల కోసం చేసే పనులు. అంతేనండి, భగవంతుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తామండి. ఆ ఉద్యోగంతో వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ శాతం ఎవరి కోసం ఖర్చు పెడతారు? భార్య బిడ్డల కోసమే కదా ఖర్చు పెట్టేది. మరి అలా ఖర్చు పెట్టడంలో భగవంతుడు చెప్పిన నియమం పాటిస్తే మనకి సమస్త కర్మములలో ఉన్న దోషాలన్నీ పోయి మరి పుణ్యకార్యాలు, సమస్త పుణ్యకార్యాలు చేసిన ఫలం మనకు వస్తుందట. మనుష్యులందరిలో కూడా బుద్ధిమంతులం అవుతామట. మరి ఇంతకంటే గొప్పది ఏం కావాలండి? ఆయన ఏమన్నా మీకు జ్ఞానం తెలియగానే తపస్సు చేయండి అని చెప్పేసి చెప్తున్నాడా? చెప్పట్లా. ఏమంటున్నాడు? భార్యాబిడ్డలతో హాయిగా ఉండండి అయ్యా, నేను ఎందుకు వద్దంటాను. శుభకార్యాలకు వెళ్ళండి, అశుభ కార్యాలకు వెళ్ళండి, సంతోషంగా జీవించండి. కానీ కర్మ చేయడంలో పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మాత్రం తెలుసుకోండి. పద్ధతి తెలియకుండా బ్రతికారనుకోండి, అప్పుడు అది మీకు ఏమవుతుంది? ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నట్టు ఉంటుందేమో కానీ శరీరం విడిచిపెట్టాక మాత్రం అనంతమైన దుఃఖం పొందాల్సి ఉంటుంది. కొన్ని కోట్ల జన్మల పాటు మీరు దుఃఖ సాగరంలో మునిగి తేలాల్సి ఉంటుంది. ఈ కొద్ది రోజులు గనక మీరు నేను చెప్పిన విధంగా కర్మ చేశారనుకోండి, శాశ్వతమైన సుఖం పొందుతారు. అలాంటి సుఖం ఎవరికొద్దండి? ఫలానా రేపు వచ్చే సంవత్సరం ఫలానా రోజున మీకు ఫలానా కష్టం ఉంటుందంటే ఈ రోజు నుంచే మనం భయపడుతూ ఉంటాం. రోజుకు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటాం. ఒక పావు గంటో అరగంటో బాధపడుతూ ఉంటామండి. నేను ఫలానా సంవత్సరం, వచ్చే సంవత్సరం అటండి, రేపు వచ్చే సంవత్సరం జనవరి 14వ తారీఖున నాకేదో ప్రమాదం ఉంటుందట, జ్యోతిష్యంలో చెప్పారు, జాతకంలో చెప్పారు. ఆ ప్రమాదం ఎలా ఉంటుందో అని రోజుకొకసారి అలా ఒక ఫస్ట్లో ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఇంకొద్ది రోజులు దగ్గర అవుతున్నా కొద్దీ అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, ఇక చివరికి 14వ తారీఖు వచ్చే నెల వచ్చే సంవత్సరం జనవరి 14 వచ్చేలోపు రోజుల తరబడి మన యొక్క బాధ యొక్క తీవ్రత పెరిగిపోతుందండి. అంటే వచ్చే సంవత్సరం దాకా నువ్వు బ్రతికుంటావో లేదో కూడా తెలియదండి. కానీ మనం ఏం చేసాం? మనం దుఃఖపడడం, ఏదో ఒక రోజు జరిగే దుఃఖం, అసలు ఆ రోజు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో నీకు తెలియదు. కానీ పరమాత్మ అంటున్నారు, అసలు ఆ ఇబ్బందిని తలుచుకొని ఏడవడం కంటే ఆ ఇబ్బంది నుంచి నేను బయటపడడానికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటుందేమో తెలుసుకొని ఆ పరిష్కారం కోసం గనక ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మనకి ఆ రోజు అనుభవించే బాధ ఉండదు కదా. ఈ విషయంగా ఆలోచించమంటాడు పరమాత్మ. అంటే అందుకే కదండి ఇవాళ మేము సంపదలు సంపాదించడంలో అందరం ఉత్సాహంగా ఉన్నాం. మరి నాకేదైనా యాక్సిడెంట్ అయితే, ప్రమాదం జరిగితే, ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే, కిడ్నీ ప్రాబ్లం వస్తే, క్యాన్సర్ వస్తే మరి వీటన్నింటి నుంచి రక్షించుకోవడం కోసమే కదండి ఇవాళ సంపదలు రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని మనం అమాయకంగా మాట్లాడితే పరమాత్మ పకపక నవ్వుతాడండి. ఎందుకు? మీకు ఏ కష్టం వస్తుందని చెప్పి ఆలోచించడం కంటే భగవంతుడు చెప్పిన పని చేయడంలో ఉత్సాహంగా ఉంటే మీకు అసలు ప్రమాదమే రాకుండా చేసే బాధ్యత నాది కదా.
పరమాత్మ అంటున్నారు, రాబోయేటటువంటి ప్రమాదం గురించిన ఆలోచన విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలా? ఈ దేహంలో బంధించబడి ఉన్న జీవుణ్ణి విడిపించడానికి భగవంతుడు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో, భగవంతుడు మనకిచ్చినటువంటి ఏదైతే సంపద, ఆరోగ్యము, జ్ఞానము ఏదిచ్చాడో చూడండి. ఇచ్చిన దాన్ని 10 మందికి పంచండి. ఇంతే కదండి ఆయన చెప్పేది. ఇది ఒక్కటి చేస్తే మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. వచ్చే సంవత్సరం 14వ తారీఖు మీకు ప్రమాదం ఉందని మీ జాతకంలో ఉన్న ఆ జాతకాన్ని మార్చే బాధ్యత నాది. మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు పాండవుల యొక్క సంతతిని రక్షిస్తాను, పాండవుల్ని రక్షిస్తాడని కృష్ణ పరమాత్మ ఒప్పుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఏ పని చెప్పినా లేదు, కూడదు అనకుండా ఎప్పుడూ కూడా కృష్ణుడు ఏది చెప్తే అది చేస్తుంటారు పాండవులందరూ కూడా. అలా చెయ్యబట్టే కదండి అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించి ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని చంపేయాలి అంటే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని పరీక్షితుని ఏం చేశాడు? ఆ గర్భాన్ని బ్రహ్మశిరోనామకాశ్రం యొక్క బాధ చేత పిల్లవాడు మరణించకుండా ఈశ్వరుడు కాపాడా లేదా? అంటే మరి అంత పెద్ద కష్టం నుంచి కాపాడగలిగినటువంటి శక్తి కృష్ణ పరమాత్మకుంటే మనకు వచ్చే సంవత్సరం జనవరి నెలలో 14వ తారీఖు వచ్చే కష్టం నుంచి బయట పడేయలేడంటారా భగవంతుడు? అంత పెద్ద కష్టం నుంచే. ఇంకా మనం ఒక చిన్న ఉపమానం అండి, ఏంటంటే దుర్యోధనుడు అతని కుటుంబం అంతా చనిపోయింది. అంటే అతని సోదరులందరూ చనిపోయారు కదా. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చెప్పారనమాట. అక్కడున్న మంత్రులు వచ్చి చెప్పారు, మీ కొడుకులందరూ కూడా యుద్ధ భూమిలో చనిపోయారండి. ఇప్పుడు మీ యొక్క ఆశీర్వాదం కోసం అని చెప్పేసి పాండవులు పాండుపుత్రులందరూ మీ దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్తారనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ మాట విన్నప్పుడు చాలా ఎమోషనల్ గా చాలా ఎగ్జైట్ అవుతాడనమాట. ఎగ్జైట్ అయిపోయి ఆయన చాలా కోపంతో ఉంటాడు. ఆ కోపంలో ఉన్నప్పుడు గాంధారి పక్కనే ఉంటుంది. ఆ గాంధారితో పాటుగా పాండుకుమారులను కన్నటువంటి పాండురాజు గారి భార్య కూడా కుంతీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు కుంతీదేవి ధృతరాష్ట్రుడి యొక్క హావభావాలను చూస్తుంది. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే కొడుకులు చనిపోయారని తెలుసుకున్నాడో అతడు చాలా తీవ్రమైనటువంటి ఉద్రేకానికి గురి అయి ఆ కోపంలో అన్నాడు, నా కొడుకు యొక్క తొడలు విరగ్గొట్టి, నా కొడుకు యొక్క ప్రమాణం చేశాడు అతడు ముందే, నా కొడుకు యొక్క తొడలు విరగ్గొట్టి అతడి యొక్క రక్తాన్ని నేను తాగుతాను అని చెప్పేసి మరి ప్రమాణం చేశాడు, శపథం చేశాడు. ప్రమాణం కాదండి, శపథం చేశాడు. ఆ శపథాన్ని ఇవాళ నెరవేర్చుకున్నాడు అన్నప్పుడు మిగిలినటువంటి ఆ ధర్మరాజు, తర్వాత అర్జునుడు, నకుల, సహదేవుడి మీద కంటే కూడా కొడుకును దుర్యోధనుడి మీద అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఉంటాయి ధృతరాష్ట్రుడికి. అతడు వెంటనే భీముణ్ణి చంపాలి అని చెప్పేసి తాను చాలా ఆక్రోషంతో ఉంటాడనమాట. ఈ మాటను కుంతీదేవి కూడా విన్నది. ఇప్పుడు కుంతీదేవి ఏమాత్రము కూడా జనకటం లేదండి. ఇంత పెద్ద కౌరవులను ఓడించడం అనేది సాధ్యం కానటువంటి స్థితి అండి. ఎందుకంటే మరి కౌరవ సైన్యంలో ఉన్న వీరులు ఎంతటి గొప్పవారు అంటే మరణమే లేనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నారు, అపజయమే లేనటువంటి ద్రోణాచార్యుల వారు ఉన్నారు, ఇంకా పెద్దలు ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. అసలు ఈ పాండవులు కౌరవులను ఓడించడం సాధ్యమవుతుందా? సహజ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు ఉన్నాడు. మరి ఇంతమంది ఉండగా మరి తమ కొడుకులు గెలుస్తారంటే, ఇంతవరకు నా కొడుకుల్ని ఎవరైతే రక్షించారో ఇప్పుడు ధృతరాష్ట్రుడు వేసినటువంటి పథకంలో కూడా మరి ఆ పిల్లవాడిని రక్షించే బాధ్యత ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నారో ఇప్పుడు కూడా వాళ్లే తీసుకుంటారని చెప్పేసి కుంతీదేవి ఇతరులకు ఏమాత్రం సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమె అనుకుంటే ఎవరినైనా పరిచారికల్ని పిలిపించి మరి భీముణ్ణి చంపడం కోసం అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి అతను చాలా కోపంతో ఉన్నాడు, ఇప్పటికిప్పుడు ఆ పిల్లవాడిని రక్షించాలి అని చెప్పి ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ కుంతీదేవి మాత్రం అలా చేయదండి. చూస్తుంది, నా కొడుకులు ఇప్పటి వరకు బ్రతికి బట్టగట్టారు అంటే కృష్ణ పరమాత్మ యొక్క అభయహస్తం మరి నా పిల్లల మీద పూర్తిగా ఉన్నప్పుడు
ఇప్పుడు ధృతరాష్ట్రుడు చంపాలనుకుంటే మాత్రం నా కొడుకుని చంపగలడా అని చెప్పేసి అనుకుంటుంది. ఇలా అనుకున్న తర్వాత ఈ పాండవులు, కృష్ణయ్య అందరూ కూడా వచ్చారు. వచ్చి నమస్కారం చేసి ఆశీర్వదించమన్నప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడు మేకవన్నె పులిలాగా, నాయనా అందరూ కూడా చనిపోయారా? వీళ్ళందరూ అధర్మపరులు. మరి నా కొడుకు కూడా మరణించారు. దుర్యోధనుడు కూడా వారికి తొడలు విరిగి చనిపోయాడట. భీమా కాస్త దగ్గరికి రానాయనా, పుత్రవాత్సల్యం, పుత్రులందరూ చనిపోయారు. నేను ఆ పుత్రవాత్సల్యాన్ని కోరుకుంటున్నానయ్యా. మీరు నా తమ్ముడు పిల్లలైనా నా పిల్లలే. నేను వాత్సల్యం కోరుకుంటున్నాను, మీతో సాంగత్యం కోరుకుంటున్నాను. దగ్గరికి రానాయన, ఆలింగనం చేసుకుంటానని అమాయకమైనటువంటి మాటల చేత మాట్లాడినప్పుడు భీముడికి పాపం ఏమీ తెలీదు. అయ్యో పెదనాన్నగారు కొడుకులందరూ చనిపోయారని చెప్పేసి చాలా దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖంలో కాస్త నేను దగ్గరగా వెళ్తే అతడు కాస్త మరి ఓదార్పు కలిగినట్టుగా ఉంటుందని చెప్పేసి భీముడు వెళ్తూ ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ సమస్తము తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి భీముణ్ణి ఒక చేత్తో పక్కకు నెట్టి అక్కడే ఉన్నటువంటి ఉక్కుతో తయారు చేయబడినటువంటి ఒక భీముడు లాంటి అంత అంత బలమైనటువంటి, అంటే భీముడు ఎంత బలశాలిగా ఉంటాడో అంత స్థితిలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చేపించి ముందే పెడతాడనమాట. అక్కడ పెట్టినప్పుడు కృష్ణ పరమాత్మ భీముణ్ణి ఒక చేతితో వెనక్కి నెట్టడం, తర్వాత ఇంకొక చేతితో ఆ ఉక్కుతో తయారు చెయ్యబడినటువంటి ఆ విగ్రహాన్ని దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు ముందు పెడతాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కోపంతో, ఆ ధృతరాష్ట్రుడికి ఎంత బలం ఉంటుందంటే 10,000 మంది ధనుర్ధారులను చంపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. అంటే అతడేదో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అతనికి ఏ శక్తి సామర్థ్యాలు లేవు అనుకోకూడదండి. ఇప్పుడు అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించి ఆ ఉక్కుతో చేసినటువంటి విగ్రహాన్ని ఏం చేస్తాడు, గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలించుకోవడంతో ఆ ఉక్కుతో తయారు చేయబడినటువంటి ఆ విగ్రహం తునాతునకలైపోయి పడిపోతుంది అనమాట. అతని కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి అతనికి ఉన్నటువంటి ఆక్రోశం అంతా బయటికి వచ్చి రక్తం కారుతుందండి. అదంతా చేసి, అయ్యో నాయనా నా కొడుకుల మీద ఉన్న ప్రేమ నిన్ను చంపేసిందా అని చెప్పేసి మళ్ళీ భీముడి కోసం ఏడుస్తాడనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, నీ యొక్క దుష్టబుద్ధి బయటపడిందిలే, భీముడికి ఏమీ కాలేదు. నువ్వు దుష్టబుద్ధి చేత భీముడిని చంపుదామనుకున్నావు, నీ బుద్ధి బయటపడుతుందని ముందే నేను మరి ఉక్కుతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని నీ దగ్గరికి పంపించాను అంటే, ఆక్రోశంలో తానేం చేస్తున్నాడో కూడా తెలియకుండా మరి భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. మరి ఇక్కడ కుంతీదేవి ఏమాత్రమైనా భయపడిందా? ఎందుకు భయపడలేదు? భగవంతుడు ఉన్నాడు, రక్షిస్తాడనేటటువంటి ఏదైతే తనకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకం కాపాడినప్పుడు మనల్ని భగవంతుడు ఎందుకు కాపాడడు? అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఈశ్వరుడు రక్షిస్తారని ఈశ్వరుడి మీద భారం. ఇక్కడ ఈశ్వరుడు ఎందుకు రక్షిస్తాడు, ఎందుకు రక్షించడు? ధర్మపరులైనటువంటి వాళ్లను మాత్రమే భగవంతుడు రక్షిస్తాడు. నువ్వు ధర్మంగా ఉంటే నిన్ను భగవంతుడు రక్షిస్తాడు, నువ్వు ధర్మాన్ని తప్పితే నిన్ను భగవంతుడు శిక్షిస్తాడండి. ఇప్పుడు గాంధారి కూడా, ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి గురించి కూడా మాట్లాడుకోవాలి. గాంధారి కూడా తన పిల్లలందరూ మరణించారు అనగానే చాలా ఆక్రోశాన్ని పొందుతుంది. ఆమె పిల్లల కోసం ఎంత ఎంత ప్రేమమయురాలంటే, పిల్లలంటే చాలా ప్రాణం అండి. ధర్మాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తుంది. కానీ తన పిల్లలు చనిపోయారు అన్నప్పుడు తాను పొందినటువంటి వేదన చేత తాను పాండుపుత్రులకి ఏమైనా శాపాన్ని ఇస్తుందేమోనని చెప్పేసి కృష్ణ పరమాత్మ, వ్యాసుడు కలిసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ధృతరాష్ట్రుడిని దాటి ముందుకి గాంధారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ పక్కనే ఉంటాడు. తర్వాత పాండుపుత్రులు కూడా అక్కడే ఉంటారనమాట. ధర్మరాజు తన సోదరులందరూ అక్కడే ఉంటారు. ఈ సమయంలో ఆమె గాంధారి మనస్సులో ఉన్నటువంటి ఏదైతే తీవ్రమైన పరివేదన చేత పాండుపుత్రులకు ఏదైనా శాపవాక్కు విడిచిపెడుతుందేమోనని వ్యాసుడు అక్కడికి ఎంటర్ అవుతాడు. ఆయన ఎప్పుడూ కూడా యోగముద్రలో ఉంటాడు, యోగం చేసుకుంటూ ఉంటాడండి. అంటే బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. వెంటనే జరిగేది జరగబోయేది తెలుస్తుంది కాబట్టి వెంటనే గాంధారి దగ్గరికి వచ్చేసి గాంధారికి ధర్మం ప్రబోధం చేస్తాడనమాట. ఏమని, నువ్వు నీ కొడుకు అమ్మా నన్ను ఆశీర్వదించు అమ్మా అన్నప్పుడు ధర్మమే గెలుస్తుంది నాయన అని ఆశీర్వాదం చేశావు. ఇవాళ నీ కొడుకులు చనిపోయారు అంటే
ఆ రోజున నువ్వేమన్నావు? ధర్మం గెలుస్తుంది అంటే నీ కొడుకుల పక్కన ధర్మం లేదు కదమ్మా! అందుకే వాళ్ళు చనిపోయారు. అధర్మపరులైన వారు మాత్రమే చనిపోతారు. భగవంతుడి రక్షణ ఉండదు. నీకు కూడా ధర్మం తెలుసు. ధర్మం పాండవుల పక్కన ఉంది కాబట్టే పాండవులు బ్రతికి వచ్చారు. అర్థం చేసుకో. పిల్లలు లేరనేటటువంటి, పిల్లలు మరణించారనేటటువంటి కోపము చేత నువ్వు పాండుపుత్రులకు ఏ విధమైన శాపము ఇవ్వకూడదమ్మా. ఎందుకంటే ధర్మం గెలుస్తుందని నీ కొడుకుకి నువ్వు ఏం చేశావు? ఆశీర్వాదం చేశారు. నీ కొడుకు పక్కన ధర్మం లేదు అని చెప్పి. అంటే భగవంతుడు ఎవరిని కాపాడుతాడు? ధర్మపరులను కాపాడుతాడు. నువ్వు చేసినటువంటి కర్మలలో దోషాలుంటే ఈశ్వరుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. భగవంతుడు అదే అంటున్నారు. మీరు భగవంతుడు రక్షిస్తారని ఏ పని చేసినా మీకు భగవంతుడి యొక్క అండ ఉంటుందని ఎప్పుడూ అనుకోకండి. మీరు చేసిన కర్మలలో ధర్మం ఉంటేనే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ ధర్మం తప్పిన వారికి ఖచ్చితంగా శిక్ష కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరో మనల్ని శిక్షిస్తారని, ఎవరో రక్షిస్తారని కాదండి. మీరు చేసిన కర్మలే మిమ్మల్ని రక్షిస్తాయి. అంటే మీ కర్మలలో పాపము లేకపోతే రక్షిస్తాయి. మీ కర్మలలో దోషాలుంటే అవి మిమ్మల్ని శిక్షిస్తాయి. కాబట్టి ఇక్కడ కర్మ యందు అకర్మ, అకర్మ యందు కర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక ఉపమానం అండి. మీ అందరికీ తెలిసిన ఉపమానమే. ఒక వేశ్య తన యొక్క వేశ్య వృత్తిని చేసుకుంటూ ఉంటుంది. ఒక సన్యాసి చెట్టు కింద కూర్చొని భగవంతుడిని తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వేశ్య ఇంట్లోకి వచ్చిపోయేటటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో, ఆ విటులు ఎవరైతే ఉంటారో ఆ విటులందరూ కూడా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారని సన్యాసి కౌంట్ చేస్తుంటాడు. మరి ఆమె మాత్రం, భగవంతుడా నేను చేసేటటువంటిది తప్పే, కానీ నాకు వేరొక మార్గం తెలియదు స్వామి, నన్ను మన్నించండి. నాకు ఇది తప్ప వేరొకటి తెలియదు. నా పుట్టుకంతా కూడా మరి ఇట్లాంటి కుటుంబంలోనే జరిగింది. నాకు తెలిసింది ఇదే స్వామి. నాకేం చెయ్యాలో తెలియదు అని శరీరము చేత, ఇంద్రియాల చేత ఆమె మరి పాపము, మలినంతో కూడిన పాపము చేసినప్పటికీ మనస్సును మాత్రం ఈశ్వరుడి మీద లగ్నం చేసింది. ఇంకా ఇంకొక మాట, ఇక్కడెవరు? సన్యాసి ఏం చేస్తున్నాడు? బాహ్యంగా తానేం చేస్తున్నాడు? సమస్తాన్ని, భార్యని, కుటుంబాన్ని, సంసారాన్ని, ఇల్లు అన్ని వదిలేశాడు. అంటే శరీరము, ఇంద్రియాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఏ కర్మ చేయటం లేదు. మనస్సులో మాత్రం అతడు ఆలోచిస్తున్నాడు, ఇవాళ ఈ వేశ్య ఇంటికి ఎంతమంది వచ్చారు, ఏం చేసి ఉంటారని మనసులో ఆలోచన చేస్తున్నాడు. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, శరీరము, ఇంద్రియాల చేత చేసేటటువంటి కర్మ బంధాన్ని కలిగించదు. మనసుతో చేసేటటువంటి కర్మ మాత్రమే బంధాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. అంటే సన్యాసి ఏం చేస్తున్నాడు? దేహము, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మరి చూడటానికి బాహ్యమైనటువంటి ఏ రూపంగా చూసినప్పుడు అతడు గొప్పగా లోకానందరికీ కూడా ఆదర్శంగా ఉన్నాడు. వేశ్య మాత్రం అందరికీ కూడా ఒక ఆమె ఈ లోకానికి చేటు అన్నట్టుగా కనపడుతుంది. కానీ వీరిరువురు మరణించిన తరువాత మీ అందరికీ తెలుసు, ఇరువురు మరణించిన తర్వాత ఆమె స్వర్గానికి వెళ్తుంది, అతడు సన్యాసి నరకానికి వెళ్తాడు. అతడు అడుగుతాడు, అయ్యయ్యో మీరు పొరపాటు చేశారండి, ఆమె రోజు తప్పు చేసింది, ఆమె ఎవరెవరితో ఎన్నెన్ని తప్పులు చేసిందో నా దగ్గర లిస్ట్ ఉందండి, మీరు పొరపాటున ఆమెనేమో స్వర్గానికి తీసుకెళ్తున్నారు, నాన్నేమో నరకానికి తీసుకెళ్తున్నారంటే, ఇక్కడ కర్మ అకర్మ అనే విషయంలో నీకు సరైన జ్ఞానం లేదు నాయన. ఆమె చేసేటటువంటి కర్మలో దోషం ఉండొచ్చేమో, కానీ ఆమె మనసు యందు ఎప్పుడూ కూడా మాలిన్యం లేదు, నిష్కపటంగా ఉంది, నిర్మలమైనటువంటి మనస్సుతోనే భగవద్ ఆరాధన చేసింది. నీ యొక్క మనసు యందు అన్ని దుష్ట భావాల చేత నీ యొక్క మనసు అనేక విషయాల గురించి విహరించింది. నీ యొక్క శరీరము, ఇంద్రియాలు మాత్రమే తపస్సు కోసం కూర్చున్నాయి. అంటే ఇక్కడ నీ యొక్క కర్మలను నిర్ణయించేది ఏమిటి? నీ మనస్సే నిర్ణయిస్తుంది. అందుకే పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తారనమాట, మీ మనస్సే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అంటే మనస్సు చేత నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. అందుకే మనకు 3వ అధ్యాయంలో కూడా చెప్పారు, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరణ్.
ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతి అన్నాడు. అంటే కర్మేంద్రియముల చేత అతడు అన్ని కర్మలు శుద్ధమైన కర్మలు చేస్తున్నప్పటికీ మనస్సు చేత గనక పాపపు ఆలోచన చేస్తే అతడు మిథ్యాచారి, డంబాచారి, అతడు నరకానికే పోతాడు. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే అంటారు. అంటే ఇంద్రియములన్నింటి చేత కర్మ చేస్తున్నప్పటికీ మనసు ఎప్పుడూ పవిత్రంగా ఉంటే వారు భగవంతుణ్ణి చేరుకుంటారు. అతడు నిజమైనటువంటి మరి కర్మయోగి, నిష్కామ కర్మయోగి అని 6-7 శ్లోకాలలో ఆల్రెడీ మనకు చెప్పబడి ఉంది. అక్కడ కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటో చెప్పారు. చెప్పిన తర్వాతనే కర్మ అకర్మ గురించి వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చేస్తూ ఈశ్వరుడు నాతో చేయిస్తున్నారని చేసేటటువంటి కర్మను ఎంచుకోవడంలో శాస్త్రం చెప్పినట్టుగా జీవించే ప్రయత్నం చేస్తూ ప్రతి క్షణం భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుడే నన్ను దానం చేయమంటున్నాడు, భగవంతుడే భార్యా బిడ్డల్ని పోషించమంటున్నాడని కర్తృత్వాన్ని ఈశ్వరుడి మీద సమర్పణ చేసి ఎవరైతే కర్మ చేస్తుంటారో అప్పుడు అతడు కర్మ చేస్తుంటాడు, కానీ ఆ కర్మలో దోషం లేకుండా ఉంటాడు. ఇంకొక వ్యక్తి అకర్మ ఏమీ చేయకుండానే ఉంటాడు, కానీ కర్మ చేస్తుంటాడు. ఎప్పుడు మనసు చేత శరీరం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండి ఒక చోట తపస్సు చేస్తూ అతడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే మరి భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే భార్యా బిడ్డలను పోషించుకునేటప్పుడు మనసు చేత భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తూ ఉండాలి, ఆ తపస్సు చేస్తూ లోకక్షేమాన్ని కోరుకుంటూ ఉండాలి. ఎవరికీ అన్యాయం జరగకూడదు అని చెప్పి కర్మ చేస్తూ ఉండాలి. అంటే మనసు యొక్క పవిత్రత చేత మాత్రమే నువ్వు భగవంతుణ్ణి పొందుతావు తప్ప మనసు యందు మాలిన్యం చేత నువ్వు భగవంతుణ్ణి పొందవు. అంటే కర్మ యందు అకర్మ, అకర్మ యందు కర్మను చేస్తూ ఉండాలి. అంటే నువ్వు ఇక్కడ తపస్సు చేస్తూ లోకంలో ఉన్న విషయాలన్నింటినీ విహరిస్తున్నావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నిన్నది కర్మ బంధిస్తుంది. నువ్వు ఏ కర్మ చేయకుండా ఉంటూనే లోకక్షేమాన్ని కోరుకుంటూ భగవంతుని స్మరణ చేస్తుంది. నీ మనసు ఎప్పుడు లోకక్షేమాన్ని కోరుకుంటూ ఇక్కడ నువ్వు తపస్సు చేస్తూ ఉంటే భగవంతుడిని నువ్వు పొందుతావు. అక్కడ కర్మలో నీకు భార్యా బిడ్డలకు సంబంధించిన విషయాలన్నింటితోనే మమేకమవుతూ అక్కడేం చేస్తున్నావు, భగవంతుడే నా చేత చేయిస్తున్నాడని భగవంతుడు చెప్పిన విధంగా నీ మనస్సు యందు కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను ఈశ్వరుడి పాదాల దగ్గరకు చేరుస్తుంది. అప్పుడు నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఏమవుతాయి, ఈశ్వరార్పణతో కూడిన కర్మలవుతాయని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి క్షణం మీ మనస్సులో భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క స్మరణ ఇలా ఉన్నప్పుడే సాధ్యము. నేను తపస్సు చేసుకుంటున్నాను, సన్యాసిగా ఉంటాను, ఇక నేను ఎలా ఉన్నా నా మనసు ఎక్కడికి విహరించినా నేను మోక్షాన్ని పొందుతానని ఎవరు అనుకోకూడదనమాట. అంటే నీ శరీరము, మనస్సు, వాక్కు 3 కూడా నువ్వు చేసేటటువంటి కర్మయందు త్రికరణ శుద్ధిగా భగవంతుడు నిర్ణయించిన విధంగానే కర్మ చెయ్యాలి తప్ప మనస్సు ఎక్కడో విహరించి దేహ సంబంధమైన సుఖాల కోసం మరి నువ్వు అందుకే అంటారు ఎవరైనా ఇక్కడ చూడండి, సన్యాసి వేశ్య చేసినటువంటి పాపపు కర్మను మనస్సు చేత రమించాడు, అందుకే అతడు పాపలోకానికి వెళ్ళాడు. ఆమె శరీరంతో కర్మ చేసినప్పటికీ కూడా మనస్సు చేత ఈశ్వరార్పణ కర్మ చేసింది కాబట్టి ఆమె మోక్షాన్ని పొందింది. అంటే శరీరంతో ఏ పాపం చేసినప్పటికీ కూడా మరి మనసుతో భగవంతుని ప్రార్థిస్తే సరిపోతుందా అంటే కాదండి. అక్కడ తన యొక్క పరిస్థితులను బట్టి తను చెయ్యవలసి వచ్చిందన్నాం. కానీ ఈ శరీరంతో ఏ పాపపు కర్మ చేసినా పర్వాలేదు అని చెప్పేసి నా మనసుతో భగవంతుణ్ణి స్మరిస్తానంటే నీ శరీరము మనస్సును అంటుకోకుండా నువ్వు చెయ్యగలవా? నీకంత కెపాసిటీ ఉంటే చేసుకోవచ్చు. ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు వెళ్తూ ఉంటే ఆయన వెనక 6,000 మంది వెళ్తూ ఉండేవాళ్ళట. ఆయన జ్ఞానబోధ చేస్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు ఒక ఊరి దగ్గరికి వెళ్ళాక కళ్ళు తీసుకొని తాగాడట. అప్పుడు వెంటనే శిష్యులందరూ అయ్యో కళ్ళు తాగొచ్చా, మనం ఇన్ని రోజులు కళ్ళు తాగకూడదు అనుకున్నాం, ఈసారి ఊర్లో మనం కూడా కళ్ళు తాగుదాం అనుకున్నమాట. ఇప్పుడు ప్రాజ్ఞులైన వాళ్ళు ఎలా ఉంటారు, శిష్యులు ఏమనుకుంటున్నారో వినపడింది. శంకరాచార్యుల వారు నవ్వుకుంటూ వెళ్ళారు. ఇంకొక ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కమ్మరి ఉన్నారు. అతడి ఇరుమును ఏం చేశాడు, రంగరించి పెట్టాడనమాట, ఏదో వస్తువు తయారు చేద్దామని.
ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనప ద్రావకం ఏదైతే ఉందో అది తాను ఆ శరీరంతో పుచ్చుకున్నాడు. ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయ్యో! గురువుగారు కల్లు తాగారనుకున్నాం. ఇప్పుడు ఇనప ద్రావకం తాగుతున్నారు. మనం ఎవరైనా తాగగలమా? తాగకూడదు. అమ్మో! ఇనప ద్రావకం తాగితే మరి దానిని ఆహ్, చనిపోతాం గదా! అని జెప్పేసి బెంగుంది. అంటే ఈ శరీరము చేత చేసేటటువంటి కర్మలన్నీ సమస్తం ఈశ్వరార్పణ బుద్ధితో ఉండి ఈశ్వరుడు చూసుకుంటారని, ఈశ్వరుడి యొక్క ఈ ఆజ్ఞ మేరకే జరుగుతుందని, అన్నింటినీ ఈశ్వరుడిని చూసుకుంటారని ప్రాజ్ఞులు చేసే కర్మ అండది. అంతేకాని నేను కూడా చెయ్యవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇనప ద్రావకం తాగితే చచ్చిపోతారా? బతికుంటారా? ఆయనేంటి సమస్తము బ్రహ్మము చేత రమిస్తున్నారు కాబట్టి, దేహ సంబంధమైన విషయాలలో ఏది చెయ్యదగినది, ఏది చెయ్యకూడనిది అని విచారణ చేస్తూ కర్మ చెయ్యాలి. అంతేకాని ఈ దేహంతో ఇప్పుడు మనకి చాందోగ్యోపనిషత్తు యందు కూడా ఉంటుంది. ఒక బ్రాహ్మణుడట బాగా ఆకలిగా ఉంటుందట, నీళ్లుండవట. అతడు చనిపోతాను అనుకునేటటువంటి సందర్భంలో ఒక గొర్రెల కాపరి కాదు గుర్రాల కాపరి అండి. గుర్రాలను కాస్తూ ఉంటాడు. అతను దగ్గర గొర్రెలు అవన్నీ ఉన్నాయి. అతడి దగ్గరికి వెళ్ళి, "నాకు కొంచెం మీరు తినే ఆహారాన్ని పెడతారా?" అంటే ఆయన గుగ్గిళ్ళు పెట్టాడట. ఆ గుగ్గిళ్ళని గబగబా తిన్నాడట. తిన్న తర్వాత ఆయ ఆ ఇంటి వ్యక్తి వచ్చి, "అయ్యా నీళ్లు తాగండి" అన్నారట. "నీకెలా కనపడుతున్నాను నేను?" అన్నాడట. "బ్రాహ్మణుడండి" అన్నారట. "మరి బ్రాహ్మణులు మీ ఇంట్లో నీళ్లు తాగుతారా?" "తాగరండి." "మరి మా ఇంట్లో గుగ్గిళ్ళు తిన్నారని నువ్వంటావేమో?" "నేను ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి, నేను దీన్ని తప్పని పరిస్థితిలో తీసుకున్నాను. ఇప్పుడు నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు నేను నీళ్లు తాగకూడదు. అంటే నా యొక్క ధర్మాన్ని నేను పాటించాలి. ఎప్పుడు? నా ప్రాణోత్క్రమణం జరుగుతుందనేటటువంటి విషయం అర్థమైనప్పుడు నేను ఆ సమయంలో కట్టుబాటు తప్పవచ్చు. అంతే తప్ప నేను కట్టుబాటు తప్పుతున్నాను అంటే అక్కడ ధర్మంతో కూడినటువంటి విషయం అక్కడ జరగాలి. అలా జరగకుండా ధర్మాన్ని అతిక్రమించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పాడు. అంటే ఆ స్థితి వస్తే ఆ తప్పు చేసినా ఇబ్బంది లేదు అని తెలుసుకోవాలి. అంతేగాని ఈశ్వరుడు ఈ శరీరంతో, ఇంద్రియాలతో ఏ తప్పు చేసినా పర్వాలేదని నేను మాంసాహారం తింటానండి, నా మనస్సుని రమించకుండా చేస్తానంటే అంత కెపాసిటీ ఉండి, మనస్సు మీరు తిన్న పదార్థం చేత అంటుకోకుండా ఉండగలిగిన స్థితి గనక మీరు సంపాదిస్తే ఆయనేమన్నాడు? మనుషులందరిలో మీరు బుద్ధిమంతులు అన్నాడు. ఆ బుద్ధిమంతుల స్థాయికి వెళితే చెయ్యొచ్చు. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారు, మా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నామండి, ఇక మేము ఈ శరీరంతో మాంసం తింటాం, మందు తాగుతాం, ఇంకేదైనా పాప కార్యాలు చేస్తాం, ఈ శరీరానికి స్నానం ఉండదండి, శౌచం ఉండదండి, ఎలా ఉన్నా పర్వాలేదండి అంటే, ఇక్కడ ఇనప ద్రావకాన్ని కూడా తీసుకొని తాగగలిగినంత స్థితి మీకుంటే చెయ్యొచ్చు. ఇబ్బందేం లేదండి. ఇనప ద్రావకమైన ఏదైనా మీరు భరించగలిగిన శక్తి ఉంది అని మీరు అనుకుంటే, అప్పుడు మీరు ఏ కార్యాన్నైనా విడిచిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. అంటే లోపట ఆత్మానందాన్ని పొందిన వారికి మాత్రమే ఆ మినహాయింపులు కానీ, మిగిలిన వాళ్ళకు ఉండవండి. ఆ స్థితి కలిగేంత వరకు శరీరాన్ని, మనస్సుని, తర్వాత వాక్కు అన్నీ పవిత్రంగా ఉండాలి. ఒక స్థాయి దాటినప్పుడు ఏదైనా చెయ్యవచ్చు. ఒక చిన్న మినహాయింపు ఉంటుందంటే, ఆ మినహాయింపుకు భగవంతుడు నీ ప్రాణమే పోతుంది అన్నప్పుడు నువ్వు ఆ పని చెయ్యొచ్చు అని చెప్పారు. అంతే. ఆ స్థితి కలిగినప్పుడు నువ్వు చెయ్యొచ్చు గానీ, ఏదో నీ ఆనందం కోసం నువ్వు చేస్తానంటే సర్వసాక్షి అండి. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా చ మహేశ్వరః. ఆయన మీకు సాక్షిగా ఉంటాడు. మీరు చేసే ప్రతి కర్మకు భోక్త, భర్త అన్నీ ఆయనే అయినప్పుడు, ఆయన గమనిస్తున్నప్పుడు మరి మనకి ఏది మినహాయింపు అనేది నువ్వు నిర్ణయించుకుంటే కుదరదు కదా! నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం వస్తుందని నీకు భయం కలిగినప్పుడు నువ్వలాంటి చిన్న మినహాయింపు ఇచ్చుకున్నా ఈశ్వరుడు క్షమిస్తారు అని చెప్పారనమాట. అంటే అందుకేనండి చాలా మంది ఏం చేస్తారంటే, ఏది ఆచరణీయమో, ఏది ఆచరణీయం కాదో అర్థం చేసుకోలేక ఇవాళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా రాగద్వేషాల చేత బంధింపబడి ధర్మాన్ని తప్పుతున్నారు. ధర్మం తప్పుతున్నారంటే శాస్త్రం తెలియని వాళ్ళు ధర్మం తప్పారంటే వాళ్ళకి భగవంతుడు ఎంతో పెద్ద పాపం ఇస్తారు. ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు అన్ని నియమాలు తెలిసిన పిల్లవాడు తప్పు చేస్తే చాలా కోపంగా టీచర్ దండిస్తుంది.
ఏ నియమం తెలియని పిల్లవాడిని దండిస్తారా? ఇంకొకసారి ఇలా చెయ్యకురా, నియమాలు తెలుసుకోమని జెప్పి వదిలేస్తారు. ఎందుకు? నియమాలు తెలిసిన వారికి పడే శిక్ష కఠినంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రం తెలిసినప్పుడు ధర్మాధర్మ విచక్షణతో కూడిన కర్మలో చాలామంది మాయలో పడిపోతుంటారు. మాయలో పడిపోకుండా ఉండాలంటే మాయకు ఎవరైతే మాయ ఎవరికైతే లొంగి ఉంటుందో ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయనను శరణు వేడితే ఆయన ఏం చేస్తాడు? మనం మాయలో నుంచి బయటపడటానికి మార్గాన్ని సూచన చేస్తారు. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నారు, మరి మీరందరూ కూడా మనస్సును ఉద్ధరించుకోవాలి. మనసు చేత ఎప్పుడు భగవన్నామ స్మరణ చేయండి. ఆ భగవన్నామ స్మరణ మీ మనస్సును మీ ఇంద్రియాల నుంచి విడిపడేలాగా. ఇప్పుడు నేను ఒక పండు తింటే నా మనసు ఆ పండుకు సంబంధించిన విషయాన్ని చిత్తం అనే బాక్స్ లో భద్రపరచకుండా ఉండాలి. అంటే మనసు పట్టించుకోకుండా ఉండాలండి. అలాంటి స్థితి. అంటే ఒక పిల్లవాడు స్కూల్లో ఒక 40 మంది పిల్లలలో ఒక 2-3 పిల్లలు టీచర్‌కి నమ్మకస్తులుగా ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నా టీచర్ పట్టించుకోకుండా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఉత్తమంగా ఉంటారు. మరి వాళ్ళు ఏ పనులు చేసినా సక్రమమైన పద్ధతిలో చేస్తారనుకున్నప్పుడు టీచర్ ఏం చేస్తుంది? వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇస్తుంది. భగవంతుడు కూడా అంతే. మనకి కూడా అలాంటి స్వేచ్ఛ ఎప్పుడు ఇస్తాడంటే, మన మనస్సు ఇంద్రియాల చేత ఏం తింటున్నా పట్టుకోనంత గొప్పగా మన మనస్సును మనం ఉద్ధరించుకుంటే అప్పుడు మనకి ఏం బెంగలేదండి. అప్పుడు మనం ఏది తిన్నా పర్వాలేదు. అందుకే ముందే చెప్పాడు ఆయన, రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియ ఇచ్చరని అంటాడు. ఆత్మ ప్రసాదం అధిగచ్చతి అంటాడు. ఎవరి మనస్సు అయితే స్వాధీన పడుతుందో ఆ స్వాధీన పడిన మనస్సు చేత మీరు ఏ ఇంద్రియాలచో ఏం తిన్నా పర్వాలేదు. ఇంద్రియాల చేత మీరు చేసిన పనులు మిమ్మల్ని అంటుకోవు. అంటే మీరు ఏం తిన్నా ఏం చూసినా మీ మనసు ఆలోచించకుండా ఉండగలిగిన స్థితికి మీరు వస్తే అప్పుడు మీరు మనుషులందరిలో బుద్ధిమంతులు. అప్పుడు మీరేం తిన్నా పర్వాలేదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మను చూడటంలో చాలా మంది ఏం చేస్తున్నారు? వెనకబడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరందరూ శ్రేష్ఠులు కావాలి అంటే ఏది కర్మ, ఏది వికర్మ, అంటే ఏది చెయ్యదగినది, ఏది చెయ్యకూడనిది ఎవరు నిర్ణయిస్తారు? ఈశ్వరుడే నిర్ణయిస్తారు. కాబట్టి ఈశ్వరుడు నిర్ణయించిన విధంగా కర్మ చెయ్యాలి అని చెప్తూ ఆ కర్మ కూడా ఎలా చేయాలో ఇంకా చాలా ఉపమానాలతో చూయిస్తాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ 5 శ్లోకాలలో చెప్తారనమాట. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఏది కర్మ అంటున్నారు, ఏది అకర్మ అంటున్నారు, ఎలా అర్థమవుతుంది? చెప్పబడింది కొద్దిగా అర్థమైంది కదా. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా తర్వాతి శ్లోకాలలో మనకు చక్కగా వివరించబోతున్నారు. ఎలా ఉండాలి, ఇది ఏ విషయం పట్ల ఎలా ఉండాలో దాని గురించిన విశేషాలన్నీ తర్వాత శ్లోకాలలో చెప్పారండి. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.